స్కిల్ అనేది ఒక వర్డ్ కాదు, ఒక ఇట్స్ నాట్ డిఫైన్డ్ క్వాంటిటీ, ఇట్స్ ఎ స్పెక్ట్రమ్. అందరూ కొంచెం కొంచెం నేర్చేసుకుని నాకు ఆ స్కిల్ వచ్చు అనుకుంటున్నాను, కానీ వాళ్ళకి రాదు ఇన్ రియాలిటీ. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. హౌ డస్ నెట్వర్క్ ప్లేస్ కీ రోల్? జాబ్ లో ఉన్నాడు ఎవడు, వాడు బయట జాబ్ లేవండు, వాడికి జాబ్ లేదో వాడే చెప్తాడే మా బయట జాబ్ లేదు అని. జాబ్ ఎందుకు లేదు కాబట్టి, వాడికి జాబ్ లేదు కాబట్టి ఇది ఎట్లా అయిపోతుందంటే అది జగన్ వల్ల 2,000 రెజ్యూమ్స్ వరకు వచ్చి నంబర్ ఒకడైతే అలా ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమే ప్లీజ్ హైర్ మీ అని రాశాడు రెజ్యూమే సెక్షన్లో. ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమే రైట్ నో బట్ ప్లీజ్ హైర్ మీ అది వర్క్ కార్డ్ అది రాశారు. ఇంకొక ఆమె అయితే 10th క్లాస్ ఫోటో పెట్టింది, ఇంకోరెవరో జాతకం పెట్టారు. మీ నంబర్ ఐమ్ నాట్ జోకింగ్, జాతకం అనేది షీట్ ఉంటుంది, నాకు అర్థం కూడా కాలేదు జాతకం ఏంటర్ అయితే అని చూసే తర్వాత మీ మీద రాసి ఉంది అంతా ఉంది, ఈ రాశి ఆ రాశి ఏదేదో ఉంది, జాతకం ఏంటర్ అనుకున్నా. అట్లా ఉన్నారు జనాలు. ఇంకోళ్ళు అయితే టేబుల్ గీస్తారు, 3 pages ఇచ్చాడు నాకు అక్కడ సీవీనా లేకపోతే రీసెర్చ్ ఫెలోషిప్ అప్లై చేస్తున్నప్పుడు ఇస్తారు. అదేంటి ఫస్ట్ హాఫ్ లో మళ్ళీ ఐఎమ్ సో అండ్ సో ఉంటుంది, టేబుల్ ఉంటుంది, 10th క్లాస్ 11th క్లాస్ 12th క్లాస్ ఇంజనీరింగ్ అన్ని టేబుల్ గీసి నీట్గా. నా చుట్టూ ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళని పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్, లేకపోతే ఉద్యోగం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడం ఇంకెంత ఇంపార్టెంట్? అందరికి ప్రాబ్లం అదే, పక్కన మీద పడి ఏడుస్తూ ఉంటారు అనవసరంగా నన్ను అడిగితే. హే హలో నమస్తే. ఇవాళ మనతోటి ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ ఉన్నారు. హీస్ ఏ కంటెంట్ క్రియేటర్. తను ఒక యూట్యూబ్లో హ్యావ్ ఆల్మోస్ట్ 2 lakh సబ్స్క్రైబర్స్. దాంతోపాటు హీస్ ఏ CEO ఆఫ్ హిజ్ ఓన్ కంపెనీ. దాంతోపాటు ఈజ్ అన్ అల్యూమినీ ఆఫ్ IIT. అసలు మనం ఈ పాడ్కాస్ట్లో ఏం డిస్కస్ చేస్తామంటే, మనకేమన్నా కావాలంటే మనం దాన్ని ఎలా సాధించాలి, హౌ టు హ్యావ్ ఎనఫ్ స్కిల్స్, హౌ టు హ్యావ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఇన్ అచీవింగ్ వాట్ ఎవర్ వీ విడ్ బీ వాంటింగ్ ఇన్ అవర్ లైఫ్. దీంతో పాటు ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం, చివరి వరకు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, టుడే వీఆర్ ఆల్మోస్ట్ 43K సబ్స్క్రైబర్స్ స్ట్రాంగ్ అండ్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ 50,000 సబ్స్క్రైబర్స్ యాజ్ వెల్. ఒకవేళ ఈ వీడియోస్ అండ్ మేము చేసే పని, ఈ కంటెంట్ తోటి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి. దాంతోపాటు పక్కన గంట కూడా నొక్కేయండి, సో విల్ బి గెటింగ్ నోటిఫికేషన్స్ వెన్ యూ అప్లోడ్ ఎనీ వీడియో. Without any further ado, we'll start the podcast. Hey, hi Harsha. Hi Vijay. First of all, thank you very much for joining. Pleasure is mine. నువ్వు వచ్చినప్పుడు నీ ఫేస్ ఊహించుకోలేదన్నావు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసి నేనేం చేస్తానని, దెన్ విల్ టాక్ అబౌట్ యువర్ జర్నీ. నేను ఒక డెవాప్స్ ఇంజనీర్, ఐఎమ్ ఏ డెవాప్స్ లీడ్. దాంతోపాటు ఐ హ్యావ్ ఎ బిజినెస్, ఒక బిజినెస్ పెట్టాను అనమాట, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 2 crores now. దాంతోపాటు ఐ ఆమ్ ఏ డెవాప్స్ ట్రైనర్ యాజ్ వెల్. దాంతోపాటు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు ఏంటి ఎలా అని. స్టార్టింగ్ విత్ యూ ఏంటంటే, మీరు ఒక యూట్యూబర్, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్, దాంతోపాటు కోడ్డేల్ కంపెనీకి CEO, దాంతోపాటు చాలా దగ్గరికి వెళ్ళి యూ వుడ్ బి స్పీకర్ యాజ్ వెల్. ఏంటంటే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఎందుకలా మనకి ఏంటి ఫ్యాన్ వార్స్ చేసుకోవచ్చు కదా. IPL కప్ కూడా కొట్టారు, లేకపోతే హీరోస్ టాలీవుడ్ బాలీవుడ్ అని, టాలీవుడ్ అంటే బోల్డ్ వార్స్ చేయొచ్చు కదా. సో పాయింట్ బీయింగ్, ఇప్పుడు ఐటీలో ఉన్నప్పుడు ఏదో జాబ్ తెచ్చుకోకపోతే ఏంటి ఐటీలో కూడా జాబ్ రాలేదు అంటారు. సో అదో ప్రెషర్, అది అయింది. ఏదో జాబ్ వచ్చింది, జొమాటోలో చేసాము 10 months అట్లా. దాని తర్వాత దాన్ని ఇక్కడికి వచ్చి ఇంకో జాబ్ ట్రై చేద్దాం అనుకున్నా. ఈ 2 months గ్యాప్ తీసుకుని అలా ప్రిపేర్ అవుదాం అది అనుకున్నా. కానీ వచ్చి 2 months తర్వాత యూట్యూబ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాను, అదేమో గ్రో అయిపోయింది. దెన్ ఈవెన్చువల్లీ ఐ మెట్ నిహార్ అండ్ వసంత్. సో వీ థాట్ ఆఫ్ స్టార్ట్ టు సంథింగ్ ఇన్ దిస్ తెలుగు ఎడ్టెక్ స్పేస్ అది అని చెప్పి, ఇలా కోర్సెస్ అవి ఇద్దాం, కొంచెం మంచిగా ఇద్దాం, హై క్వాలిటీ ఇద్దాం, అన్నీ అంత మంచిగా లేవు అని మాకు అనిపించి అట్లా చేద్దాం అది అనుకుని కొంచెం స్టార్ట్ చేసాం. ఫ్రీ రిసోర్సెస్ ఇవ్వడం అది అని. కోడ్డేల్ వెబ్సైట్ ఉంటుంది, coddale.tech అని ఉంటుంది. సో ఇఫ్ యూ గో ఇంటు దట్, ఇంకా లైవ్ ఉంది అది, చాలా రోడ్ మ్యాప్లు ఉంటాయి. అల్టిమేట్ DSA షీట్ అని ఉంటుంది, మీరు నమ్మరు. మేము అది అక్టోబర్లో చేసాం వెబ్సైట్. అక్టోబర్ తర్వాత ఇంకేం అప్డేట్ కూడా ఇవ్వలేము మేము. అల్టిమేట్ DSA షీట్ అని చేసి వదిలేసాం. స్టిల్ వీ గెట్ 75,000 to 80,000 ట్రాక్షన్ ఇన్ మంత్. హైయెస్ట్ వాజ్ 2 lakhs అనుకుంటా ఇన్ ఏ మంత్, 2 lakhs ట్రాక్షన్ అప్పట్లో. ఇప్పుడు మేము దాన్ని అప్డేట్ చేసి 8 months అవుతుంది, స్టిల్ పీపుల్ కమ్ అండ్ సీ. సో ఇట్స్ అండ్ మేము అంత ఎఫర్ట్ కూడా పెట్టలేదు, కొంచెం చేసి బిల్డ్ చేసి అలా వదిలేసాం. బట్ చాలా టైం పడుతుంది అదే వదిలేసి. బట్ వీ థాట్ అరే కోర్సెస్ ఇవన్నీ పెడదాం అనుకున్నాం కానీ, బట్ మళ్ళీ అదే అయిపోద్ది. వీళ్ళు ఇంత చేసి మళ్ళీ కోర్సెస్ ఇదే చేస్తున్నారు వీళ్ళు కూడా, అందరు యూట్యూబర్స్. లేదా గిల్డ్ ట్రిప్ ఏదో వస్తుంది, మళ్ళీ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అని చెప్తాం, ప్లేస్ అవ్వకపోతే ఏంటి, ఇవన్నీ ఎందుకు, మన స్ట్రాంగ్ జోన్ టెక్ కదా, లెట్స్ ట్రై టు బిల్డ్ టెక్ సొల్యూషన్స్ అది ఇది అని చెప్పి. దెన్ వీ గాట్ రైట్ నెట్వర్క్, వీ మెట్ రైట్ పీపుల్, అలా దెన్ రవితేజ అని ఉంటాడు, అతన్ని కలిసాం. హీ సజెస్టెడ్ దిస్, ఇట్లా మీరు వెబ్సైట్స్ అవి. దెన్ అట్లానే వీ థాట్ దట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్ జోన్. సో అట్లా కొన్ని క్లయింట్స్ వచ్చారు. సో వాళ్ళకి ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. సో హోప్ఫుల్లీ June 19th TFS అని ఒక యాప్ లాంచ్ అయింది. సో ఆ రోజు మళ్ళీ నేను నా ఛానల్లో, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా పెడతాను. స్టే ట్యూన్ ఫర్ దట్. June 19th ఆర్ అరౌండ్ దట్ టైమ్. సో యాప్ లాంచ్ అయింది, దాన్ని సక్సెస్ చేయాలి. సో అదే రైట్ నౌ ద గోల్ ఇస్ దట్. అదే ఇప్పుడు అక్కడే ఆ క్లయింట్ మీటింగ్ నుంచే వస్తున్నాం. వీఆర్ హ్యాండ్లింగ్ దేర్ మార్కెటింగ్ పేజ్, ఐ మీన్ సోషల్ మీడియా కంటెంట్ యాజ్ వెల్. సో ఫైనాన్స్ రిలేటెడ్ అది ఇది రీల్స్ అవి కూడా ప్లాన్ చేస్తాం.
ఎందుకలా ఎందుకు ఇవన్నీ ఎందుకంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా బతకడానికి. అంటే బతకడానికి ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, సరిపోతాయి కదా. అలా కాకుండా అంటే ఇప్పుడు అదే అందరికి ఉద్యోగం ప్యాషనా, లేకపోతే ఖాళీగా ఉండడం ఎందుకు, ఖాళీగా ఉండడం నచ్చక, లేకపోతే మన చుట్టుపక్కల ఏదో ఒకటి చేద్దామన్నా. ఐ సీన్ దట్ జాబ్ పార్ట్ యాజ్ వెల్ కదా. సో అంటే ప్యాషన్ అంటే యూట్యూబ్ స్టార్టెడ్ అవుట్ విత్ ప్యాషన్ ఓన్లీ. ఐ యూస్ టు ఫీల్ కదా తెలుగులో మంచి కంటెంట్ లేదు, అట్లీస్ట్ టెక్ స్పేస్లో. నేను అప్పుడు ఎక్కువ తెలుగు కంటెంట్ చూసేవాడిని కదా, ఫాలో అయ్యేవాడిని కదా. ఎందుకు అవునంటే నాకు ఆ ఇంప్రెషన్ లేదు, మంచిగా ఎవరు పెట్టట్లేదు, చూసినా ఏమి ఉండదు అనిపించింది. సో వై నాట్ బీ దట్ గై, వై నాట్ క్రియేట్ దట్ ఇంపాక్ట్ అన్నట్లు ఐ స్టార్టెడ్ అనమాట. సరే ఏమైనా పనికి వచ్చేది చెప్దాం, అట్లా చెప్దాం, మంచిగా తెద్దాం, అలా చెప్దాం అన్న ఇంటెన్షన్ అంతా. యూస్ టు స్టార్ట్ అండ్ ఐ యూస్ టు సిట్, ఐ యూస్ టు ఎడిట్, ఐ యూస్ టు ఎడిటింగ్ నేర్చుకున్నది. నాకు ఏమీ రాదు అసలు. ట్రైపాడ్ అంటే ఏంటో తెలీదు, ఫోన్ ఎలా వాడుతుంది ఏంటి, అదే కెమెరా ఏంటి, ఫోన్ కెమెరాతో షూట్ చేసి నేను 100,000 నమ్మరు 100,000 సబ్స్క్రైబర్స్ వచ్చేందుకు ఐఎమ్ యూజింగ్ మై OnePlus Nord 2T. 30,000 ఫోన్, అది 4th ఇయర్లో ప్లేస్మెంట్ అయ్యాక ఇంకా డాడీ డబ్బులు వేస్తే కొనుక్కున్నాను నేను. నా డబ్బు అది అంత లేవు అప్పటికే. నేను కాలేజ్లో కొంచెం సంపాదించిన అది ఖర్చు అయిపోయినాయి, ట్రిపుల్ కానీ అదని సంథింగ్ వాట్ ఎవర్. సో అది కూడా అలా కొనుక్కుని 2 years వాడే ఆల్మోస్ట్ నేను ఫోన్. 100K వచ్చాక ఇంక అప్పుడు సరే ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఫోన్ సోనీ బేసిక్ కెమెరా 6,000 పెట్టుకోండి. సో అలా స్టార్ట్ అయింది. అదైతే ప్యాషనే. బట్ ఈవెన్చువల్లీ ఐ మ్యాన్ ఎంప్లాయీ, ఐ సా దట్ అగైన్ మళ్ళీ వెళ్ళి ఐ క్యాన్ బీ దట్, బట్ రాదర్ దెన్ దట్ లెట్స్ ట్రై టు బిల్డ్ సంథింగ్. నాకు MBA ప్లాన్స్ ఉన్నాయి అనమాట. సో MBA వెళ్దాం, ఫారెన్కి వెళ్దాం, మంచి ఆ బిజినెస్ అది ఇది కొంచెం అట్లా. నాకు అది మోర్ ఇంట్రెస్ట్ రాదర్ దెన్ కోడింగ్. ఈవెన్ దో IIT అండ్ CS అది మీరు టెక్ అనుకుంటారు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంటే టు బీ మోర్ ఆఫ్ టెక్నికల్ గై. ఐ వాంట్ టు బీ అంటే అగైన్ ఇప్పుడు CEO దీనికి అది కూడా లైక్ ఐ వాంట్ బీ దట్ గై అనమాట. అంటే క్లయింట్ అవుట్ రీచ్ కానీ బిజినెస్ని ఎలా గ్రో చేస్తాం, హౌ టు మేక్ కోటెల్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అన్నట్లు. సో ఐ వాంట్ టు వర్క్ ఆన్ దట్ అలా సోషల్ మీడియా కానీ అది కానీ. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైట్ నౌ. ఇట్స్ మోర్ లైక్ మై కంఫర్ట్ జోన్, బట్ ఆల్సో దట్ ఛాలెంజెస్ మీ. అంటే ఎందుకంటే ఎప్పుడు అదే రీల్స్ చేసిన రీచ్ అట్లా రాదు, ఏదో కొత్తది ఇస్తూ ఉండాలి, కంపెనీని గ్రో చేయాలి, క్లయింట్స్ తీసుకోవాలి. సో ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్ ఐఎమ్ ప్లానింగ్ టు డూ దట్, ఐఎమ్ లెర్నింగ్ దట్. ఐఎమ్ లైక్ ఇప్పుడు ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఎ CEO డస్ ఆర్ ఎనీథింగ్. సో ఐ నీడ్ టు బీ దట్ గై నో. సో దట్ ఈస్ ద మెయిన్ ఛాలెంజ్. దట్ ఈస్ వాట్ I wanted to do. Basically it's challenging and it drives us something that has more better purpose. సో ఒక కంపెనీకి CEO, దాంతోపాటు ఇవన్నీ చేస్తున్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాట్స్ యువర్ ఫ్యామిలీ? మిడిల్ క్లాస్ లేకపోతే? ప్రాపర్ మిడిల్ క్లాస్. ఇక్కడ మియాపూర్ ఉండి ఇక్కడ హైదరాబాద్లో పెరిగాను నేను 10th క్లాస్ వరకు. యాక్చువల్లీ జనప్రియ మియాపూర్ ఐడియా ఉందా మీకు? మియాపూర్లో జనప్రియ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి, ఐడియా. జనప్రియ అపార్ట్మెంట్స్ పక్కన ప్రజయ్ సిటీ అపార్ట్మెంట్స్ అని ఉండేవి, అందులో పెరిగాం. ఇట్స్ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. డాడీ ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, అది. ఐ హ్యావ్ సిస్టర్, మా మదర్. అండ్ దెన్ లైక్ ఇద్దరు చాలా కష్టపడి IIT చదివించారు నన్ను. లైక్ చాలా సాక్రిఫైస్ చేశారు వాళ్ళు కూడా. అది ఇది లైక్ వాళ్ళు లైక్ ఎందుకంటే ఫీజు అప్పుడు ఎక్కువ ఉండేది IIT కోచింగ్. అది 10th లో జాయిన్ చేశారు నన్ను. 9th halfలో జాయిన్ చేశారు. యాక్చువల్లీ 9th వరకు KKRలో ఉండే నేను. సడన్ గా ఇలా ఒక నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ మారిపోయాడని చెప్పి అది ఇది అదో పెద్ద స్టోరీ. ఇప్పటికి 10 సార్లు చెప్పి నాకే బోర్ కొట్టింది. సో మళ్ళీ అది చెప్పాను నేను. పాయింట్ బీయింగ్ అట్లా మా ఫ్రెండ్ మారాడు, నేను మారాల్సి వచ్చింది. వెళ్ళాను, నాకు సెట్ కాలేదు. ఫస్ట్ 6 months ఐ వాజ్ లైక్ నాకు సెట్ అయ్యేది కాదు, నేను ఎడిట్ చేసేవాడిని అసలు. అంటే పొద్దున్న నైట్ వరకు చదవాల్సి వచ్చేది కోచింగ్, IIT కోచింగ్. నేనేం అవ్వలేదు. ఇంకా సెక్షన్ డిమోట్ అయిపోయా. తర్వాత ఇంకా సరే ఏదైతే అది అయింది, ఇంకా లైఫ్లో చిల్ అవుదాం. అంటే చిల్ అంటే మన ట్రై మనం ఇద్దాం, ఎంత ర్యాంక్ వస్తే అంత ర్యాంక్ వస్తుంది, అది ఇది అట్లా అనుకుని ఇంకా ఆ మైండ్ సెట్తో స్టార్ట్ అయ్యా. 10th క్లాస్ అంతా చదివా. తర్వాత మళ్ళీ ఇంటర్ విజయవాడ వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రాపర్ ఉండేది విజయవాడలో మేము అప్పటి నుంచి. లైక్ బైఫర్గేట్ అయినా స్టేట్ డివైడ్ అయింది అప్పుడు. సో అట్లా డాడీ ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో దెన్ అప్పటి నుంచి ఇంకా ఇంటర్ విజయవాడ, అక్కడ N120 అని ఉంటుంది, అక్కడ అది 7 to 10 పొద్దున్న 7 నైట్ 10 వరకు అలా కష్టపడ్డాం కాబట్టి వచ్చింది. సో IIT వచ్చింది. దెన్ ఐ వెంట ఇంటూ IIT. ఫస్ట్ ఇయర్ అంతా చిల్ చేసా. ఫస్ట్ సెమిస్టర్ అప్పటి వరకు అంత కష్టపడ్డాం కదా, సో ఇంకా చిల్ చేద్దాం అది నా మైండ్ సెట్తో అంటే ఫుల్ ఎంజాయ్ చేసి 6.86 నా CGPA ఫస్ట్ సెమిస్టర్. మాతో ఉన్నోళ్ళు కొంచెం బాగానే ఉన్నారు, అందరూ బాగానే వచ్చింది 7.58. ఒరే నేనైనా అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం బిస్కెట్ అయిపోయింది అని చెప్పి ఇంకా గట్టిగా చేద్దాం అని చెప్పి నెక్స్ట్ సెమిస్టర్ బాగా ప్రిపేర్ అయ్యా. అంతా బాగుంది. మిడ్ సెమ్ అయింది, మంచిగా వచ్చే మార్క్స్ 50-40 అలా వచ్చేవి. అందరూ బాగా వస్తుందని, అరే బాగా అంతా బాగుతుంది, నేను అవ్వకూడదే అనుకున్న టైంలో కోవిడ్ వచ్చింది. సెమిస్టర్ క్యాన్సిల్. సో అట్లా అయింది. బట్ ఈవెన్చువల్లీ 4 years అయ్యేసరికి ఎలాగోలా తిప్పి 8 CGPAకి తెచ్చుకున్నదాన్ని. సో ఈవెన్ నాకు జొమాటో జాబ్ వచ్చింది దానివల్లే. జొమాటో క్రైటీరియా ఏంటంటే 8 above ఉండాలి CGPA. అప్పుడు నా CGPA 8.03. సో 0.03 వల్ల నాకు ఒక 40 LPA జాబ్ వచ్చింది ఇంకా ఇండైరెక్ట్లీ. అంతే కదా, అంటే మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. యా. సో అప్పుడు నాకు రిలైజ్ అయ్యారు CGPA కూడా ఎంత ఇంపార్టెంట్ అని. బట్ ఐడియల్లీ అన్ని కంపెనీస్ 8 పెట్టవు, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అట్లీస్ట్ 7.5 పెడతాయి, కొన్ని 7 పెడతాయి. బట్ నన్ను అడిగితే CGPA is more important. అంటే more in the sense it's important in some scenarios, not more important. It's fine if you have 7.5 కూడా. ఇఫ్ యూ మీ టెక్నికల్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉంటే మీ CGPA తక్కువ ఉన్నా యూ క్యాన్ సర్వైవ్.
బట్ మీరు మాస్టర్స్కి వెళ్ళాలన్నా సమ్వేర్ ఎల్స్ ఇట్ మైట్ హెల్ప్ అనమాట. 8-9 ఉంటే మంచి కాలేజ్లో వస్తుంది అట్లా. సో దట్ ఈవెన్ ఐఐటీస్ చాలా మంది ప్లేస్ అవ్వట్లేదు కదా ఈ మధ్య 30-35%. ఇప్పుడు ఎక్కడ అవ్వట్ల ప్లేస్, అది ఐఐటీస్ అనే కాదు, అంటే అది ఇప్పుడు ఇంకా లైక్ ఐ హర్డ్ ఈస్ వన్ థింగ్, కొన్ని కాలేజ్ ఏం చేస్తాయి అంటే స్టూడెంట్స్ని ఆప్ట్ అవుట్ అయిపోమంటున్నాయి టు షో దట్ దే హ్యావ్ 100% ప్లేస్మెంట్ రికార్డ్స్. ఇప్పుడు 100 members ఉన్నారు, 35 members జాబ్ వచ్చింది, ప్లేస్మెంట్ రికార్డ్ ఎంత 35. వీళ్ళు ఏం చేస్తున్నారు, మిగతా 65 members మీరు ఆప్ట్ అవుట్ అయిపోండి, మీకు ఎలాగోలా జాబ్ ఇప్పిస్తాం అది ఇది అని చెప్పి ఆన్ ద రికార్డ్ వీళ్ళకి 100% చూపించడానికి. సో దట్ గేమ్ ఆల్సో దే ఆర్ ప్లేయింగ్. సో అంటే స్టూడెంట్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇట్స్ నాట్ లైక్ వెబ్సైట్లో చూసి 100% ప్లేస్ అది నమ్మకండి. అక్కడికి ఎప్పుడైనా ద గుడ్ రివ్యూ కమ్స్ ఫ్రమ్ విత్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఎనీథింగ్. ఆ కాలేజ్లో చదువుతున్న వాళ్ళని లింక్డ్ఇన్ ద్వారా అప్రోచ్ అయ్యి కానీ మీరు ఐఐఎంకి వెళ్దాం అనుకుంటున్నారు, లేదా ఐఐటీకి వెళ్దాం అనుకుంటున్నారు, లేదా ఎనీ కాలేజ్, ఎనీ లోకల్ కాలేజ్, ఎనీథింగ్, ఆ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ని ఎలాగో అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. లింక్డ్ఇన్ ఈస్ ద బెస్ట్ వే టు డూ. కొంచెం ఎవరి అకౌంట్ అన్న వస్తుంది, తెలిసిన వాళ్ళది, ఆ కాలేజ్ నేమ్ కొడితే అందులో పీపుల్లోకి వెళ్తే అందరూ చదివాలి వస్తుంది. అది కూడా డిఎం చేసి ఏదో వాంటెడ్ టాక్ టు యూ, ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్. 10 మంది పెట్టినా ఒక్కడన్నా రిప్లై ఇస్తాడు. సో దట్ ఈస్ బెటర్ వే టు ఫైండ్ అవుట్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ సాడ్లీ తగ్గుతున్నాయి ప్లేస్, వచ్చే కంపెనీస్ తగ్గుతున్నాయి, స్టూడెంట్స్ స్కిల్ గ్యాప్ తగ్గుతుంది, అట్లా ఉంది. సో 2 మేజర్ థింగ్స్ గురించి మాట్లాడదాం. ఏంటంటే ఒక స్కిల్ గ్యాప్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఉద్యోగాలు లేవా అంటే ఉన్నాయి. ఎందుకు అంటే తెచ్చుకుంటున్నారు కదా, ఒక్కొక్కళ్ళ దగ్గర 3-4 ఆఫర్లు ఉన్నాయి, 5 ఆఫర్లు కూడా ఉన్నాయి. ఐఐటీస్ నుంచి కదా, Tier 2, Tier 3 కాలేజెస్ నుంచి కూడా దే ఆర్ గెటింగ్ ఆఫర్స్ ఇఫ్ దే ఆర్ skilled enough. So we'll be talking about how a person could skill enough. అసలు ఏం చేస్తే he'll be job ready. Yeah, got it. This is one of the most important or tricky question. ఇంకా నా దృష్టిలో ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫెన్ ఆస్క్డ్ క్వశ్చన్. అన్న ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అన్న, ఒకటి పైథాన్ అడుగుతాం అంటే నేను ఇదే యాక్చువల్లీ మార్నింగ్ ఆలోచిస్తాను ఇదే క్వశ్చన్. అరే మంది నిన్ను అడుగుతారు, దీన్ని ఎట్లా ఆన్సర్ చేయాలి అని చెప్పి. సో ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద బెస్ట్ వే పాసిబుల్. సో స్కిల్ అనేది ఒక వర్డ్ కాదు, ఒక ఇట్స్ నాట్ డిఫైన్డ్ క్వాంటిటీ, ఇట్స్ ఎ స్పెక్ట్రమ్ ఇన్ మై ఒపీనియన్. ఇప్పుడు నాకు జావా వచ్చు అని మీరు అంటారు, కొన్ని మీరు డెవాప్స్ ఇంజనీర్ కదా, అదే నాకు డెవాప్స్ వచ్చాను మీరు అంటారు, నేను అన్నాను అతను అన్నాడు. మీకు వచ్చిన డెవాప్స్ వేరే ఉండొచ్చు, నాకు వచ్చింది వేరే ఉండదు. మీరు ఇప్పుడు నేర్చుకుని 1 month నేర్చుకుని కూడా నాకు డెవాప్స్ వచ్చిందని మీరు అనొచ్చు. నేను 2 years ఎక్స్పీరియన్స్ అనుకుందాం, నేను డెవాప్స్ అనొచ్చు, అతను ఫుల్ డెవాప్స్ ఇంజనీర్ 10 years ఎక్స్పీరియన్స్, సమ్ అదర్ గై. సో ఇప్పుడు 3 members ఉన్నాం మనం. ఇప్పుడు ఎవరికి స్కిల్ ఉంది అంటే అందరికీ స్కిల్ ఉంది, ఎంతో కొంత ఉంది. సో ఇట్స్ స్పెక్ట్రమ్, ఎంత లీస్ట్ స్కిల్ టు అంటే హై స్కిల్ అనేది ఏం లేదు. ద బెటర్ యు ఆర్, ద మోర్ ఆపర్చునిటీస్ విల్ గెట్. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే, అట్లీస్ట్ యాజ్ ఫర్ as I అండర్స్టాండ్, అందరూ కొంచెం నేర్చేసుకుని నాకు ఆ స్కిల్ వచ్చు అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి రాదు ఇన్ రియాలిటీ. ఇప్పుడు వాడు HTML CSS JavaScript నాకు వచ్చు అంటాడు, సరే వెబ్సైట్ చేసి హోస్ట్ చేయరా అంటే వాడికి రాదు. ఇంతకుముందు అది అవసరం లేదు. పాయింట్ ఏంటంటే ఇంతకుముందు నీకు అది అవసరం లేదు. HTML CSS JavaScript వచ్చి, నువ్వు కొంచెం రియాక్ట్ వచ్చి, బేసిక్స్ నువ్వు కొన్ని చెప్పగలిగితే, DOM అంటే ఏంటి, అదేంటి ఏంటి, ఇదంటే ఏంటి, నువ్వు చెప్పగలిగితే నువ్వు జాబ్ వచ్చేసేదేమో. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ లేదే. వాడు లైవ్ కోడింగ్ ఇచ్చి ఏదైనా కాంపోనెంట్ చూపిస్తాడు, లేదా లైవ్ వెబ్సైట్ చూపిస్తాడు, ఇది ఎలా బిల్డ్ చేస్తాం, దీని కోడ్ రాయమంటాడు, లేదా వాట్ ఈస్ ద ఆర్కిటెక్చరల్ వ్యూ, సిస్టమ్ డిజైన్ లెవెల్లో కానీ ఏదైనా ఒకటి అడుగుతాడు. ఆ లెవెల్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదా బ్యాక్ ఎండ్ అయితే డేటా బేసెస్ రియల్ టైంలో ఎలా అప్లై చేస్తాం ఏంటి, ఇంతకుముందు డెఫినేషన్స్ అడగట్లేదు. సో ద డెఫినేషన్ ఆఫ్ స్కిల్, లైక్ ద పాయింట్ ఆఫ్ స్కిల్ ఇస్ ద స్పెక్ట్రమ్. నువ్వు ఏ ఎండ్లో ఉంటావు అన్నది ఇంపార్టెంట్. సో ట్రై టు బీ ఇన్ దిస్ రైట్ మోస్ట్ ఎండ్. సో బేసికల్ వేర్ హైయెస్ట్ ఎండ్ అని అంటే అగైన్ ఇక్కడ ఏమేమి డెఫినేషన్ లేదు, top 1%, అదే చెప్తా ఉండే. అందుకే సో అంటే అగైన్ మాకెలా తెలుస్తా అంటే తెలుసుకో, అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు రిజెక్ట్ అయ్యావు, ఎందుకు రిజెక్ట్ అయ్యి ఉంటావు, లేదా పోనీ నీకు కాల్సే రావట్లేదు, ఎందుకు ఫీడ్బ్యాక్ తీసుకున్నావు, నీ రెజ్యూమేలో చాలా మంది రెజ్యూమే చెప్తున్నారు చాలా దారుణంగా ఉంటాయి, అది లేదా పోనీ కొంచెం బేర్ మినిమం నేర్చేసుకుని దే థింక్ అట్లీస్ట్ నీకు ఇప్పుడు వాళ్ళది తప్ప అంటే పార్షియల్లీ వాళ్ళకి తెలీదు, చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఇలా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అరే నీకున్న స్కిల్తో అంత ఇప్పుడు ఆపర్చునిటీస్ రావు. 3-4 years బ్యాక్ అంటే ఇప్పుడు మీరు ఏ కాలేజ్కి వెళ్ళినా, లైక్ ఐఐటీ సీట్కి వెళ్ళినా మంచి DSA చేసావు, కంప్యూటర్ అండ్ ఫండమెంటల్స్ నేర్చుకున్నావు, వచ్చేసేది. ఇప్పుడు వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, బట్ గోయింగ్ ఫార్వర్డ్ అది మారిపోయింది. నాకు తెలిసి ఏ ఈస్ కమింగ్ ఇన్ టు ద ప్లే. కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హెల్ లాట్ ఆఫ్ దే హ్యావ్ టూ మచ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఫ్రెషర్. లిటరల్లీ వాడు 20-30 LP ఇస్తున్నాడు, ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు ఏదేదో అడుగుతాడు. ఇంకా వాడేంటి అని, నేను ఎంత ఇస్తున్నావు, నాకు ఇలా కావాలంటారు వాళ్ళు. స్టూడెంట్స్కి మాకు తెలియదు అంటే అట్లా మారిపోతుంది ద వే. The companies are expecting a bit much and students don't know what they should learn, or they are learning just bare minimum and thinking that they have the skill. So this is what skill gap is. So ఇది నా తెలిసింది. సో బేసికలీ స్కిల్ ఇస్ ఎ స్పెక్ట్రమ్. సో నన్ను అడిగితే అరే నువ్వు ఎంత నేర్చుకున్నా ట్రై టు పుట్ ఇట్ ఇన్ రియల్ వరల్డ్. నువ్వు నేర్చుకున్న స్కిల్స్తో వాట్ కెన్ ఐ ప్రొవైడ్ ఎ సర్వీస్ ఆర్ కెన్ ఐ బిల్డ్ ఎ ప్రొడక్ట్ సో దట్ ఐ కెన్ మేక్ మనీ అనే లెవెల్లో నువ్వు ఆలోచించగలిగి ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్ దెన్ ఐ థింక్ యూ హ్యావ్ ద రైట్ స్కిల్. దిస్ ఈస్ వెరీ గ్రేట్ ఆన్సర్ అబ్బా.
ఐ మీన్ ఈవెన్ వెన్ ఐ థింక్ అబౌట్ దట్ కరెక్టే కదా అనిపిస్తుంది. ఈవెన్ స్కిల్ లైన్లో నువ్వు 1% ఉన్న స్కిల్ వచ్చు, 100% ఉన్న స్కిల్ వచ్చు, బీయింగ్ టాప్ 1%, వేర్ వీ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ కదా. అల్టిమేట్లీ అదే పాయింట్. ఏ పొజిషన్లో అయినా ఉన్నారు, ఏమన్నా జావా నేర్చుకోవాలి, ఏదైనా నేర్చుకో. జావా నేర్చుకున్నాడు ఇప్పుడు ఉన్నాడు, జావా కూడా వాడుతాను, ఇంట్లో పైథాన్ వాడుతున్నారు, వెబ్ డెవలప్మెంట్ వాడుతున్నారు, ఏ తీసుకుంటే ఏ వాడుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో ఉందని యూట్యూబ్లో మనీ చేయొచ్చు. ఇప్పుడు పాడ్కాస్టింగ్ చేస్తున్నాం, పాడ్కాస్టింగ్ ఇప్పుడు పెద్ద పెద్ద పాడ్కాస్ట్లో ఉన్నారు వాళ్ళంతా. అంటే ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ కెన్ సే దే ఆర్ ఇన్ లాక్స్ పర్ పాడ్కాస్ట్ ఇన్ వన్ వే ఆర్ ది అదర్, చాలా ప్రమోట్ వాట్ ఎవర్. సో పాయింట్ మీన్ నువ్వు ఏ ఫీల్డ్ అయినా ఉండు. ఇప్పుడు యూట్యూబర్స్ ఉన్నారు, లెట్స్ సే నేను ఉన్నాను యూట్యూబర్. ఇప్పుడు యూట్యూబ్లో అందరికి వస్తాయంటే రావు. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద టాప్ 1% ఇన్ దట్ నీష్, ఆర్ వాళ్ళకి టాప్ 10% వేసుకోండి. 1% ఈజ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ అనుకుందాం. పోనీ నువ్వు టాప్ 10% ఉన్నా దెర్ ఇస్ స్కోప్ టు మేక్ గుడ్ ఎనఫ్ మనీ. ఇండియాలో ఇఫ్ యూ అర్న్ ఇది 2-3 years బ్యాక్ స్టార్ట్ అనుకుంటా 25,000 ఎర్న్ చేస్తుంటే యూఆర్ ఇన్ టాప్ 10%. చూడు మరి మంత్లీ 25,000 వస్తే నీకు ఇన్కమ్. అంటే అగైన్ ఏదో చాలా మంది బ్లాక్ మనీ వాళ్ళు ఇన్కమ్ ఉండదు కాబట్టి మేబీ దట్ మైట్ ఎఫెక్ట్ అ బిట్. బట్ ఐడియల్ ఇఫ్ యూ స్టిల్ థింక్, ఇప్పుడు ఫ్రెషర్స్కి కూడా ఎంత వస్తుంది అంతే వస్తాయి. 22,000 TCS విప్రోలు పనిచేసి ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళకి 25,000 వేసుకుందాం పోనీ అంతే వస్తుంది స్టార్టింగ్. జస్ట్ సీ దట్ 25,000 వస్తే నువ్వు టాప్ 10% ఉన్నట్టు అంటే దట్స్ నాట్ ఈవెన్ ఎనీథింగ్. సో ట్రై టు బిన్ టాప్ 5%, దెన్ ఇన్ ఎనీ ఫీల్డ్ యూ క్యాన్ క్రాక్ ఇట్. అంటే నువ్వు అక్కడి వరకు రాగలిగితే దెన్ యూ విల్ ఫిగర్ అవుట్ యువర్ సెల్ఫ్. బట్ ఆ పాయింట్ వరకు యూ నీడ్ టు కమ్ ఆన్, యూ నీడ్ టు పుట్ ద ఎఫర్ట్స్. దాని తర్వాత ఇదర్ త్రూ నెట్వర్కింగ్ ఆర్ మేబీ లక్ కానీ చాలా థింగ్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. యు సెడ్ వన్ థింగ్, 2 things చెప్పావు. ఏంటంటే నేను ఐఐటీలో 20-30 lakhsకి చాలా రుద్దేస్తారు ఇంటర్వ్యూస్లో అని చెప్పావు. దాంతోపాటు విప్రో అని కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ చెప్పి 25,000 అంటున్నారు. అసలు ఎందుకని Tier 2 Tier 3 కంపెనీ కాలేజెస్కి వచ్చే కంపెనీస్ అన్ని ఇలానే ఉంటాయి ఎంఎన్సీస్, అండ్ ఐఐటీస్కి వచ్చే కంపెనీస్ అన్ని ప్రోడక్ట్ బేస్డే కదా. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటుందా ఏంటి అసలు? ఉంటుంది. సో బేసికలీ సర్వీస్ బేస్డ్ ప్రోడక్ట్ బేస్డ్ అంటాం కదా. సో మేజర్లీ ఇవే ఉంటాయి, సర్వీస్ బేస్డ్ ప్రోడక్ట్ బేస్డ్. లైక్ గవర్నమెంట్ కంపెనీస్ సపరేట్. సో గవర్నమెంట్ కంపెనీస్ కూడా వస్తాయి, అవి కూడా చెప్పే 60-70 LPA ఇన్ ఐఐటీస్. అంటే ఈ గేట్ రాసి లైక్ వెళ్తాం కదా మనం ఎంటెక్ చేసి గవర్నమెంట్ PSUస్లో ONGC అని గెయిల్ అని అవి ఆఫర్ చేస్తాయి. 2 things ఉంటాయి. ఐఐటీస్కి కంపెనీస్ వచ్చేందుకు ఎక్కువ ఇస్తే అంటే దే ఆల్రెడీ బిలీవ్ దట్ వీళ్ళు ఇంత కష్టపడి వచ్చారు ఇక్కడ నెట్వర్కింగ్ కానీ ఇక్కడ ద వే దే లెర్న్ కానీ ఎనీథింగ్ కానీ ఇట్ విల్ బి గుడ్ అండ్ దే ఎక్స్పెక్ట్ వీ గెట్ గుడ్ పీపుల్ ఫ్రమ్ హియర్ సో దట్ దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ దట్ మచ్. ఇప్పుడు వాళ్ళు లోకల్ కాలేజ్కి వెళ్తే ఆ టాలెంట్ వాళ్ళకి దొరకపోవచ్చు, ఆర్ అట్లీస్ట్ దట్ ఈస్ ద ట్రెడిషనల్ స్టిగ్మా దట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ ఆర్ ఇన్ కార్పొరేట్ వరల్డ్. సో దట్ ఈస్ వన్ రీజన్ వై అట్లానే ఇప్పుడు గూగుల్ ఇవేమి నార్మల్ కాలేజ్కి రావని కదా, వస్తాయి. బట్ దే టేక్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ అందులో కూడా టాప్ 5 టాప్ 10 లోకల్ కాలేజ్కి వచ్చి జస్ట్ ఏదో మార్కెటింగ్ కోసం ఆ కాలేజ్ కూడా తెప్పించుకొని కాలేజ్ ఏముంటాయి మేబీ వాళ్ళకి ఇస్తారేమో నాకు తెలీదు, ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్. వాళ్ళు మేము నెట్వర్కింగ్ అలా చేసి మేబీ రావచ్చు. బట్ వాళ్ళు కూడా ఏంటి ఇప్పుడు ఒక గూగుల్ వచ్చి ఒక ఇద్దరు హైర్ చేసుకున్నా వాడు వేసేసుకోవచ్చు మార్కెటింగ్కి. గూగుల్ హైర్ చేసుకుందని వేస్తాడు, ఎంత ఇచ్చింది శాలరీ అనవసరం, ఎంతమంది హైర్ చేసుకుంది అన్నది అనవసరం. గూగుల్ హైర్ చేసుకున్న దగ్గర వాడు మార్కెటింగ్ అయిపోతుంది అక్కడ. మేబీ వాడు దాన్ని డబ్బులు ఇచ్చి చేపించి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇలా అవుతుందని. Again, the whole point is not that, but the point being they expect in IITs, NITs, IIITs, these are already proven institutions, so you can get good quality people from there. But again, going forward, skill matters. ఇలా నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయకపోతే అక్కడ ఏమి ఉండదని. సో నువ్వు లోకల్ కాలేజ్లో ఉన్నా అండ్ ఇట్ మైట్ టేక్ టైమ్. అగైన్ కమింగ్ టు ద ఒరిజినల్ క్వశ్చన్, ఎందుకు శాలరీ డిఫరెన్స్ ఉంటుంది అంటే అవి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొడక్ట్ అనమాట. సో వెన్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రొడక్ట్ వాళ్ళు వర్క్ చేసేది ఇప్పుడు ఎంప్లాయీస్ వచ్చి ఎంత కష్టపడి ఎంత చేసినా ఆ ప్రాఫిట్ ఆ కంపెనీకే వస్తుంది. అల్టిమేట్లీ వాళ్ళే పంచుకుంటారు, ఎంప్లాయీస్ లేదా ఓనర్. వాడు కొంత తీసుకున్న ఈసాప్స్ ద్వారా కానీ స్టాక్స్ ద్వారా ఇప్పుడు జొమాటో, అమెజాన్, గూగుల్ ఏవైతే ఇస్తాయి, ఫ్లిప్కార్ట్, ఫోన్పే, ఇవన్నీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇప్పుడు నువ్వు ఫోన్పేలో జాయిన్ అయితే నువ్వు ఫోన్పేకే పని చేస్తావు, ఎవరికి పని చేయవు. నువ్వు ఏ టీమ్ అయినా ఉన్నాయి, ఫోన్పేలో చాలా టీమ్స్ ఉంటాయి, ఇప్పుడు జొమాటోలో చాలా టీమ్స్ ఉంటాయి, అమెజాన్లో చాలా టీమ్స్ ఉంటాయి. నువ్వు ఫైనాన్స్ టీమ్ అవ్వచ్చు, ఆర్డర్ టీమ్ అవ్వచ్చు, కస్టమర్ టీమ్ అవ్వచ్చు, లేదా హోమ్ పేజ్ అవ్వచ్చు, సెర్చ్ పేజ్ అవ్వచ్చు, ఇలా చాలా టీమ్స్ ఉంటాయి. సో నువ్వు అందులో చేస్తే అమెజాన్ ప్రొడక్ట్ బాగా పెరిగితే ఆ కంపెనీ మంచిది, ఆ కంపెనీలో పనిచేస్తే నీకు మంచిది, ఇన్సెంటివ్ వస్తుంది, స్టాక్స్ అని అదని శాలరీ పెంచుతూ ఉంటారు. ఇప్పుడు సర్వీస్ బేస్డ్ కంపెనీలు ఏమైంది, నువ్వు విప్రో పని చేస్తున్నా విప్రో పని చేయను, విప్రో తీసుకున్న క్లయింట్కి నువ్వు పని చేస్తావు, లేదా ఇంటర్నల్ టూల్ అయి ఉండొచ్చు, అలా ఉంటుంది. అదొకటి కస్టమర్ టీమ్ ఉంటుంది, అదొకటి అవ్వచ్చు, లేదా ఇంటర్నల్ డాష్ బోర్డ్స్ ఏమైనా ఉంటాయి, అవి ఓకే. సేల్స్ ఫోర్స్ తీసుకుంటే అంటే సేల్స్ ఫోర్స్ కూడా ప్రోడక్ట్ బేస్డ్, సేల్స్ ఫోర్స్ ఒక ప్రోడక్ట్. ఇన్ఫోసిస్, విప్రో, HCL అనుకోండి, వేరే వాళ్ళని అవుట్ సోర్స్ లైక్ వేరే కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి వీళ్ళు బిల్డ్ చేస్తామని చెప్పి వీళ్ళని అవుట్ సోర్స్ చేసుకుంటాయి మన ఇండియన్ ఇంజనీర్స్ని. వాడేమో మిలియన్స్లో $1 డీల్ చేసుకుంటాడు. ఇప్పుడు 10 లక్షలు డీల్ అయితే 9 lakhs వాడు తీసుకుని 1 lakh ఎంప్లాయీస్కి ఇస్తున్నాడు. వాడు తీసుకుంటున్నాడు అంతా. లైక్ దట్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. బట్ ఇప్పుడు టు బి ఆనెస్ట్ దే ఆర్ ఆల్సో వాళ్ళు చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు దొరకట్లే టాలెంట్ మంచిదని చెప్పి TCS అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, TCS, NQT అని
ఇన్ఫోసిస్ అయితే హ్యాక్ విత్ ఇన్ఫీ అని ఇలా పెడుతున్నాయి. లైక్ ఐ మేడ్ దట్ ప్లేస్మెంట్ క్యాలెండర్ ఒక వీడియో చేశా. సో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 11.5 ఇస్తుంది TCS. 11.5, 9 lakhs, 7 lakhs, త్రీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు TCS. ఐ థింక్ TCS, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ మోస్ట్లీ TCS నాకు గుర్తున్నంత వరకు. ఇన్ఫోసిస్ కూడా దే ఆర్ గివింగ్ 7 lakhs సంథింగ్, 6 lakhs. సో దే ఇంక్రీజ్ అనమాట. అంతేందుకు మా ఇంటర్నే లైక్ హీ గాట్ ప్లేస్ అనమాట. ఎవరినైతే మేము హైర్ చేసుకున్నాం కోర్టేల్లో, ఈజ్ ఎ గుడ్ గై. అతను ఇలానే చేసి TCS 7 LPA జాబ్ వచ్చింది. 7 or 9, ఐఎమ్ నాట్ షూర్, బట్ సంథింగ్ వీళ్ళ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ వెళ్ళి అప్లై చేశాడు, హీ గాట్ ఇట్. సో అంటే యూ హ్యావ్ రైట్ ఆపర్చునిటీస్, యూనో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ దమ్ అండ్ ఇఫ్ యూ ఆర్ స్కిల్డ్ అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి. కొంచెం టైం పట్టచ్చు. మీరు సరే 3 LPA. ఇప్పుడు అభిషేక్, ఇందాక మాట్లాడుకున్నాం, అభిషేక్ వీరమల్ల, ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, యూట్యూబర్. అతనితో నేను పాడ్కాస్ట్ తీసా. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ ఫ్రమ్ 3.4. No, he earns so much. I don't know if I can say out numbers. I know personally, but he earns so much. And just through YouTube, he gets a yearly salary of normal engineers. Yearly salary through YouTube. And he used to make, good CTC, 50+ LP అనుకుందాం. In the last job, Red Hat, he used to work. So just imagine his journey కదా. He started as 3 LP engineer. నువ్వు 10, అది నీకు వచ్చింది సరే ఓకే, బట్ వాట్ డిడ్ యూ మేక్ అవుట్ ఆఫ్ ఇట్? అంటే ఇంకా దాని తర్వాత నుంచి నెక్స్ట్ 10 years ఎలా ఉంటారు నీ చేతిలో ఉంది. సో నువ్వు అప్స్కిల్ అయ్యి నువ్వు చేసి హౌ యూ క్యాన్ టేక్ ఫార్వర్డ్ ద నెక్స్ట్ 10 years అనేది మన చేతిలో ఉంది. సో రాదర్ ఫోకస్ ఆన్ దట్, దాని కంప్లైనింగ్, అరే వాడికి 20 LP వస్తుంది, నేను 3 LP వస్తుంది, నేను రోజంతా కష్టపడుతున్నా, వాడు దానివల్ల ఏమీ రాదు. డిమోటివేషన్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది తప్ప. ఓకే సార్, నువ్వు వెళ్ళు 20 LPకి ఇప్పుడు ట్రై చేయి, వాడితో నీకు ఎందుకు, మేబీ వాడు ఇంతమంది కష్టపడి వచ్చాడు, ఇప్పుడు చిల్ అయ్యావు కాబట్టి నీకు ఆ పొజిషన్లో ఉన్నావు. సో ఎన్ లాట్ ఆఫ్ రీజన్స్. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. అంటే ఇఫ్ యూ కంపేర్, డూ ఇట్ బిట్ ఏ కాంపిటేటివ్ మోడ్. కానీ డిమోటివేట్ అవుతున్నట్టు అట్లయితే అరే వాడు చేసినప్పుడు నేను ఎందుకు చేయలేను అన్నట్లయితే ఓకే నేను అరే వాడు అలా వాడు ఏం చేయకుండా వాడికి వస్తుంది, నాకేం రావట్లేదు అని ఆ నెగిటివ్ సెన్స్లో కంపేర్ చేసుకోకండి. మేబీ అలాంటి సెన్స్లో కంపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు యూ కుడ్ సే లైక్ దిస్ కదా, వాడికే వచ్చింది నాకు ఎందుకు రాదు. అదే అంటున్నా, అలా పాజిటివ్ వేలో కాంపిటేటివ్ వేలో తీసుకుంటే ఇట్స్ గుడ్ ఎనఫ్. బట్ చాలా మంది అలా చేయరు, అది ప్రాబ్లం. అందుకే ఐ విల్ జస్ట్ సే డోంట్ కంపేర్ విత్ అదర్స్ అంటారు. సో ద సెకండ్ పార్ట్ విచ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఈస్ నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. హౌ డస్ నెట్వర్క్ ప్లేస్ కీ రోల్? లెట్స్ సే నేను ఒక Type 2 కాలేజ్లో చదువుకున్నాను. నాకు ఒక మంచి అన్న తెలుసు. మంచి అన్న అంటే ఒక అతను తెలుసు, హూస్ వర్కింగ్ ఇన్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. వాళ్ళ కంపెనీలో ఒక డెవాప్స్ జాబ్ ఉందని హీ హ్యావ్ ఇంటర్న్గా నాకు ఒక జాబ్ ఇప్పించారు. ఆ తర్వాత నాకు డైరెక్ట్గా ఒక 9 LP 10 LP వచ్చింది. ఇక్కడ నెట్వర్కింగ్ ప్లేడ్ ఏ వెరీ ప్రామినెంట్ రోల్ కదా. నెట్వర్కింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ అగైన్ దెర్ ఇస్ నో ప్రాపర్ డెఫినేషన్ ఫర్ దిస్ నెట్వర్కింగ్ కూడా. ఇట్స్ లైక్ స్కిల్ అనమాట. అంటే దెర్ ఇస్ నో రోడ్ మ్యాప్. నువ్వు ఇలానే చేయాలి నెట్వర్కింగ్, నేను చెప్పను, టిప్స్ ఇవ్వచ్చు లేదా అలా ఇవ్వచ్చు. బట్ పాయింట్ బీయింగ్ అది ఆ పర్సన్లో ఉండాలి. ఇండైరెక్ట్లీ లేజినెస్ ఉండకూడదు. ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. 2 things ఏంటంటే టు బీ ఏ ప్రో ఇన్ నెట్వర్కింగ్ అంటే యూ షుడ్ నో హౌ టు పిచ్ యువర్ సెల్ఫ్, అండ్ యూ should not be comfortable enough that you don't want that growth. అన్ని గ్రో అవ్వాలని అది ఉండాలి, లోపల నుంచి ఎనర్జీ ఉండాలి. సో దట్ యూ విల్ గో టు ఈవెంట్స్ అవ్వచ్చు, వెబినార్స్ అవ్వచ్చు, అండ్ ఇంటర్నల్లీ ఆ డ్రైవ్ వస్తుంది మనకి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ కానీ ఏదైనా కానీ, ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే అరే 4th yearలో కంపెనీస్ ఏం వస్తున్నాయి, ఏ అన్న ప్లేస్ అయ్యాడు, ఆ అన్నతో మాట్లాడుతూ రెగ్యులర్ కనెక్ట్ అవుతూ ఉంటే, లెట్స్ సే నువ్వు 4th year అయితే నీ కంపెనీస్ అలా వాటర్ నువ్వు ప్లేస్ అవ్వలేదు, ఆ అన్నతో నువ్వు టచ్లో ఉంటే ఇంకా లైక్ ఏదైతే అప్పుడు చేసుకున్నావు ఫ్రెండ్షిప్ కానీ ఏదో వాట్ ఎవర్, అంటే అగైన్ ఎప్పుడో ఏదో వస్తుందని నెట్వర్కింగ్ చేసుకోవద్దు. యూ షుడ్ బి జెన్యున్లీ బ్రింగ్ సంథింగ్ టు ద టేబుల్, యూ షుడ్ బి కనెక్టెడ్. అది ఇప్పుడే హెల్ప్ అవ్వచ్చు. దట్ ఈస్ వాట్ నెట్వర్కింగ్ ఇస్. ఇప్పుడు కొంతమంది జస్ట్ నెట్వర్కింగ్ కోసం వెళ్ళి ఏదో అలా ఫేక్ అది వర్కౌట్ అవుతుంది, తెలిసిపోయింది. ఇట్ వోంట్ బిల్డ్ దట్ రియల్ కనెక్షన్. అగైన్ దీని గురించి మాట్లాడతాను నేను. సో పాయింట్ బీయింగ్ అలా అంటే ఇట్ క్యాన్ హ్యాపెన్ త్రూ మీ కాలేజ్ సీనియర్ అవ్వచ్చు, ర్యాండమ్గా నువ్వు ఏదో పబ్లో మీట్ అయిన ఒక ఫ్రెండ్ అవ్వచ్చు, ఈదర్ ఎనీథింగ్. ఇప్పుడు మనం మీట్ అయ్యాం, మేబీ నెక్స్ట్ ఏదైనా ఆపర్చునిటీ వస్తే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆర్ ఐ కెన్ రీచ్ అవుట్ టు యూ ఇఫ్ ఇఫ్ వీ గివ్. సో పాయింట్ బీయింగ్ నెట్వర్కింగ్ అంటే అరే నేను 50% ఇస్తే వాడిని 50% ఎక్స్పెక్ట్ చేయాలి, అట్లేం ఉండదు. అంటే నేను ఇది తెస్తున్నా నువ్వేం తెస్తావు అన్నట్టు ఉండకూడదు. ఇట్ షుడ్ బి లైక్ ఆఫర్ జెన్యున్లీ సంథింగ్. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ టు ఆఫర్ ఇట్ విల్ పే బ్యాక్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఇస్ వాట్ ఐ బిలీవ్. దట్ ఈస్ వాట్ నెట్వర్కింగ్ ఇస్. అంటే నువ్వు హెల్ప్ చేయగలిగితే ఇప్పుడు చేయి, నువ్వు కంట్రిబ్యూట్ చేయగలిగితే ఇప్పుడు చేయి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ నేను ఇప్పుడు చేస్తే నువ్వు 2 years తర్వాత నాకు రిటర్న్ అట్లే ఉండదు. దట్ ఈస్ నాట్ నెట్వర్కింగ్ ఆర్ దట్ ఈస్ బిజినెస్ అయిపోయింది. సో ఇదొకటి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ చాలా మంది నెట్వర్కింగ్ అని చెప్పి ట్రై చేస్తారు, ఈవెంట్స్కి వస్తారు, వదొస్తారు, ఇంతమంది కలుస్తారు, కానీ దే డోంట్ ఫాలో అప్, దే డోంట్ మెయింటైన్ దట్ కనెక్షన్. ఇప్పుడు నువ్వు ఇంత చేసావు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఏంటి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటి, వాళ్ళు అసలు వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్టే పెట్టరు. అది వన్ థింగ్. అయితే అట్లీస్ట్ 20-30% ఎవరైతే దే ఆర్ ట్రైంగ్ టు నెట్వర్క్, దే డోంట్ డూ ఇట్ ఎఫెక్టివ్లీ ఇన్ సెన్స్ ఏదో వచ్చామా మన గురించి చెప్పామంటాం. ఇప్పుడు ఏదైనా ఈవెంట్లో నేను 100 మంది కలుస్తా, నాకు ఎవరు గుర్తుంటారు. ఎవరైతే దే డూ సంథింగ్ యూనిక్లీ, దే ఇంట్రడ్యూస్ దెమ్సెల్స్ యూనిక్లీ, ఆర్ దే మేక్ సమ్ దట్ పర్సనల్ కనెక్షన్ లెవెల్ సంథింగ్ అయితే
ఐ మైట్ రిమెంబర్ హిమ్ నెక్స్ట్ టైం కలిసినప్పుడు, లేదా ఏమైనా ఈమెయిల్ పెట్టినప్పుడు, లేదా అది సో పాయింట్ బీయింగ్ ఎవరితో మీరు కనెక్షన్ కుదిరితే ఆ మీటింగ్కి కాకుండా ట్రై టు ఫ్రీక్వెంట్ చెకప్స్ లాగా, అంటే హే బ్రో ఎలా ఉన్నప్పుడు మనం కలిసాం గుర్తుందా, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ, కెన్ వి జస్ట్ క్యాచ్, అలా మాట్లాడితే అదొకటి ఉంటుంది. అంతేగాని ఎప్పుడో కనెక్ట్ అయ్యి 2 years తర్వాత మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వచ్చి చేయమంటే వాడికి ఎందుకు చేయాలన్నట్టు అనిపిస్తుంది. సో మెయింటైన్ దట్ జెన్యూన్ కనెక్షన్ అండ్ డోంట్ సీ వాట్ యు ఆర్ బ్రింగింగ్ టు ద వాట్ విల్ ఐ గెట్, బట్ ట్రై టు బి యాజ్ జెన్యూన్ యాజ్ యూ కెన్ అండ్ బ్రింగ్ అంటే ట్రై టు బ్రింగ్ వాట్ యూ కెన్ డూ or what you can bring to the table. అంతే. Be honest, as simple. Yeah, honest is one thing, but అంటే it's not like, see, 2 ways ఉండాలి. అగైన్ నువ్వు ప్రతిసారి వచ్చి ఫేవర్స్ అడిగినా ఎవరు చేయడు, బట్ ఇట్ షుడ్ బి లైక్ సంథింగ్ జెన్యూన్ అండ్ సంథింగ్ ప్రొడక్టివ్. ఏంటంటే వీఆర్ ద యావరేజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ 5 people అంటారు మన చుట్టూ ఉన్నది. నేను కలిసిన వాళ్ళు నలుగురు ఎదోలు అయితే నేను ఎదోలు అవుతాను కదా డెఫినెట్లీ, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సో గుడ్ ఆర్ ఎల్స్ నేను మంచోడిని, కానీ ఐ కాంట్ మోటివేట్ ద అదర్ 4 కదా. జస్ట్ గెట్ అవుట్ దట్ గ్రూప్ కదా. అంటే ఇన్ కేస్ ఆఫ్ నెట్వర్కింగ్ అయితే మీరు వెళ్ళారు, యూ వాంటెడ్ టు నెట్వర్క్, యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ అండ్ యూ లెర్న్ దట్ అరే ఐ ఆమ్ ద స్మార్టెస్ట్ అమాంగ్ దెమ్. ఇఫ్ సి దెర్ ఇస్ దిస్ సేయింగ్, ఐ రియల్లీ లైక్ ఇట్ అనమాట. ఇఫ్ యూ ఆర్ ద స్మార్టెస్ట్ వన్ ఇన్ ద రూమ్, దెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్ రూమ్, బికాస్ యూ వోంట్ బి లెర్నింగ్ ఎనీథింగ్ ఇన్ దట్ రూమ్. So you entered a room and you saw a bunch of people and if you are the smartest, then what's the point? You won't be learning anything. But again, and it's, see, this is a saying, but it's not like every situation is there, and maybe sometimes you can help them, you can impact them. That is one thing. But meer network avvali, meer grow avvali, meer నేర్చుకోవాలనుకుంటే you need to be in a position where others are smarter than you are. Somebody, everybody has something to offer. And again, I believe this. మీరు ఈవెన్ ఇందాక ఫస్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిన యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్ అన్న, ఎవ్రీబడి హ్యాస్ సంథింగ్ టు ఆఫర్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ మనం నేర్చుకోవచ్చు, యూ కెన్ లెర్న్ సంథింగ్. బట్ ద పాయింట్ బీయింగ్ వేర్ ఎవర్ యు ఆర్, అగైన్ ఇట్ కమ్స్ టు ద సేమ్ థింగ్, డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్, బట్ ట్రై టు ప్రొవైడ్ జెన్యూన్ వాల్యూ. అండ్ దట్ ఈస్ ఆల్సో ట్రూ, యు ఆర్ ద యావరేజ్ ఆఫ్ 5 people. మీరు కనుక పీపుల్ హూ ఆర్ నాట్ సో స్మార్టర్ దాన్ యూ వాళ్ళతో హ్యాంగ్ అవుట్ అయితే మేబీ యూ కెన్ బికమ్ లైక్ దెమ్. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ రియల్లీ గుడ్ మోటివేటర్, ఆర్ ఇఫ్ మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలరు, మేబీ వాళ్ళని మీలా చేసుకోగలుగుతారు మీరు. బట్ అగైన్ అట్ వన్ పాయింట్ స్టాగ్నెంట్ అయిపోయింది కదా, యూ కెనాట్ గ్రో దాన్ దట్ బికాస్ యూ వాంట్ బి లెర్నింగ్ ఎనీథింగ్. సో మెయింటైన్ డిఫరెంట్ గ్రూప్స్. అంతే అనే కాదు, ఇప్పుడు మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. అరే నువ్వు చదివితేనే అట్లేం ఉండదు కదా, ముందా మొత్తం మందు తాగి సిగరెట్ తాగే ఫ్రెండ్స్ ఉంటారు, ఓన్లీ సినిమా చూసే ఫ్రెండ్స్ ఉంటారు, ఓన్లీ చదివే ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటారు, ఈవెన్ నాకైనా ఎవరికైనా. సో అందరితో ఉంటాం, ఒక్కో దగ్గర నుంచి ఒకటి చూస్తాం, ఒకటి నేర్చుకుంటాం, ఏది నేర్చుకోవాలి అది నేర్చుకుంటాం, ఏది అక్కడ తీసారో అక్కడితో అయిపోయింది. సో ఐ థింక్ దట్ ఈస్ బెస్ట్. Pick the good thing. Pick the good thing. Pick the thing that makes you grow, makes you push yourself, and ignore the rest. వాళ్ళతో ఉండండి, ఆ టైం వరకు ఉండండి, ఎంజాయ్ చేయండి, మీ వరకు మీరు ఉండండి, దెన్ రెస్ట్ ఈస్ ఫైన్. అంతే. అండ్ ఇంకొక మాట ఏంటంటే, నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను, మిడిల్ క్లాస్ నుంచి స్టార్ట్ చేశారా ఏంటి అని. సో ఎడ్యుకేషన్ చేంజెస్ లైఫ్స్ కదా. నేను నా పాడ్కాస్ట్లో తెచ్చిన పీపుల్ అందరికీ దే హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ. సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి యూ షుడ్ బి లెర్నింగ్ ఏ స్కిల్. ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటేనే విల్ బి దేర్. అది ఎడ్యుకేషన్ అనే స్కిల్లా, లేకపోతే పైథాన్ జావా అనే స్కిల్లా, లేకపోతే కమ్యూనికేషన్ అనే స్కిల్లా, లేకపోతే నెట్వర్కింగ్ అనే స్కిల్లా, ఏ స్కిల్? ఇదే ఎవరైనా రావచ్చు. అంతే. ఐఎమ్ ఏ నార్మల్ స్టూడెంట్. నేను ఎప్పుడు ఆయన అనుకోలేదు నేను ఐ విల్ బీ హియర్, నేను పాడ్కాస్ట్లు ఇస్తాను, వేరే ఇంటర్వ్యూలు ఇస్తాను. నేనే అనుకోలేదు జస్ట్ నార్మల్ స్టూడెంట్ హూ హ్యాస్ బిగ్ డ్రీమ్స్ అండ్ ఐ మేడ్ దేమ్ కమ్ ట్రూ. ఇట్లా అగైన్ దీనికంటే ఒక ఆన్సర్ లేదు. ఇది నేను కింద డిస్కస్ చేయాలి. ప్రతి దాంట్లో మనీ ఉంది, ప్రతి ఫీల్డ్లో మనీ ఉంది, యాజ్ లాంగ్ యాజ్ యూర్ గుడ్ ఇన్ ఇట్. అండ్ చాలా మందికి ఓకే ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్లారిటీ, యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఈవెన్చువల్లీ. నాకు ఏం లేదు, నేను 3rd year వచ్చేంత వరకు 4th yearలో నేను స్టార్ట్ చేశాను. అంటే ఎట్లా ఫస్ట్ నేను ప్లాన్ చేస్తాను యూట్యూబ్ మాస్టర్ ప్లాన్ అదేం లేదు. నేను 3rd year యూట్యూబ్ కూడా చూడండి అసలు. చాలా నెట్ఫ్లిక్స్ సినిమాల సిరీస్ ఫుల్ చూస్తాను అనమాట. నేను యూట్యూబ్ అంత ఎక్కువ చూడను. ఏదో నేర్చుకోవడానికి, ఎగ్జామ్ ముందు 1 day కూర్చొని ఆ 1 day బ్యాటింగ్ చేయడానికి, అప్పుడప్పుడు రివిజన్ చేయడానికి, కంప్యూటర్ నెట్వర్క్స్, డిఎస్ అవి ఎలా చేసేవాడిని. కానీ యూట్యూబ్ చాలా తక్కువ చూస్తాను. సో మరి ఏమైందేమో సడన్గా ఐ ఫెల్ట్ దట్ చూద్దాం, ఐ ఫెల్ట్ లైక్ అరే తెలుగులో ఎందుకు లేదు, చేస్తే మనం మంచిగా చేద్దాం అన్నట్లు అట్లా స్టార్ట్ చేసి. సో మై పాయింట్ బీయింగ్, and if someone who is in that situation where you are not in a very well financial condition, or you want to grow, you have big dreams, ante I will say work hard. Ante working hard is the only thing that separates you. మీరు అనుకోవచ్చు అంటే అంతే కదా. ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, మీరు అనుకుంటారు అది బిల్డ్ చేద్దాం, ఇది బిల్డ్ చేద్దాం అనుకుంటుంది. 100 crore, అది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ ద పర్సన్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్, బిల్డింగ్ ఇట్ అండ్ వర్కింగ్ హార్డ్ ఆన్ ఇట్. ఇప్పుడు అనుకోవచ్చు అరే మామ నాకు ఐడియా వచ్చిందిరా, ఇప్పుడు అంటాడు ర్యాపిడో వినే ఒకటి అంటాడు, అరే ర్యాపిడో ఐడియా నాకు ఎప్పుడో వచ్చిందిరా నేను చేయలేదు అంటాడు. అయితే అండి ఎవరికి ఉపయోగం, నువ్వు చేయలేదు అంతే. అతను చేసాడు, ఎవరో అతను కష్టపడ్డాడు. అతను ఇనిషియల్ బిల్డింగ్, ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్ళడం, ప్రూవ్ చేయడం, మార్కెట్ ఫిట్ అంత ఈజీగా కూడా టుక్ ఇట్స్ టైం కదా. సో ఆ హార్డ్ వర్క్ ఎవరైతే పెడుతున్నారో అతనికి వచ్చింది, మేము నువ్వు పెట్టుకుంటే నీకు వచ్చేది. సో ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ యూ బీయింగ్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ థింకింగ్ దట్ ఏదో ఒకటి వస్తుంది, ఏదో అట్లా కాదు. పుష్ యువర్ సెల్ఫ్, ట్రై మల్టిపుల్ థింగ్స్, ఎక్స్ప్లోర్ థింగ్స్. ఇట్లా ఒక స్కిల్ అంటూ ఉండదు కదా. నువ్వు నేర్చుకున్నావు, నువ్వు జావా నేర్చుకో, పైథాన్ నేర్చుకో, దాంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. లేదా ఏ ఆపర్చునిటీ వస్తే దాని తగ్గట్టు నేర్చుకో.
అంతే. నేర్చుకున్నాక యూవెన్చువల్లీ యుల్ ఫిగర్ ఇట్ అవుట్, యూవెన్చువల్లీ యుల్ నో. సో డోంట్ స్టక్ విత్ ద క్వశ్చన్ ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని ఆగిపో. ఎక్స్ప్లోర్ థింగ్స్, ఫిగర్ అవుట్ థింగ్స్, యూ విల్ ఫైండ్ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్ యూ. అగైన్ దెర్ ఇస్ దిస్ లైన్, అంటే వాట్ ఈస్ దట్ వన్ స్కిల్ దట్ యూ హ్యావ్ టు పిక్, అంటే ఫైండ్ వాట్ ఈస్ ఈజీ టు యూ బట్ హార్డ్ టు అదర్స్. అది ఫిగర్ అవుట్ చేయండి, దెన్ ఎవ్రీథింగ్ విల్ మేక్ సెన్స్. ఇప్పుడు నాకు మీకు పాడ్కాస్ట్ చేయడం ఉంది, అందరికి ఇంట్రెస్ట్ ఉండదు. మేబీ ఇఫ్ యూ ట్రై హార్డ్ ఎనఫ్ యూ క్యాన్ బికమ్ ద బెస్ట్ పాడ్కాస్టర్. అంటే ఇట్లా తెచ్చి మంచి మంచి గెస్ట్లు తెచ్చి మంచి ఇంప్రూవ్ అయ్యి ప్రతి పాడ్కాస్ట్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాను, అదొకటి. నేను యూట్యూబ్లో నాకు ఉంది, నేను నైట్ అవుట్ చేసాను ఎడిట్ చేయడానికి, అది ఇది చిన్న ఎఫెక్ట్ పెట్టడానికి నేర్చుకుని, ఏ ఎఫెక్ట్ నాకు తెలియదు. యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఏదో చెప్పాను, దానికి ఏదో అర్థమైతే ఏదో వీడియో ఇచ్చి అన్ని చూసి ఒక ఎఫెక్ట్ పెట్టడానికి ఒక 10-15 minutes పట్టింది నాకు. అది ఇన్ జనరల్ 2-3 seconds అవ్వాల్సింది. ఎందుకంటే నాకు అసలు ఎఫెక్ట్ ఎలా చేయాలో తెలియదు. వెళ్ళి చూసి రైట్ వీడియో ఫైండ్ చేసి అంత ఎఫర్ట్ నేను పెట్టాను. బికాస్ దట్స్ వై ఐ వాజ్ ఇన్ దిస్ ప్లేస్. జొమాటోలో వర్క్ చేస్తున్నప్పుడు కూడా వీకెండ్లో ఫ్రెండ్స్ అందరు చిల్ అవుతున్నా నేను చిల్ అవుతూ నీకు మిగిలిన టైం ఏదైతే ఉందో కొంచెం నైట్లు కష్టపడుతూ వీడియోలు తీసుకుంటూ అంత కష్టపడ్డా కాబట్టి ఛానల్ పికప్ అయింది మెల్లమెల్లగా. పీపుల్ నో మీ, దెన్ ఇక్కడికి వచ్చాను, దెన్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. సో ఇట్ విల్ పే. ఫస్ట్ 3 months 6 months డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అన్నది నేను చెప్తాను. జస్ట్ ఇన్వెస్ట్ ఆన్ యూ, ఇన్వెస్ట్ ఆన్ యువర్ స్కిల్స్. ఆ 6 months తర్వాత ట్రై డూయింగ్ నేర్చుకున్న స్కిల్స్తో ఏదో చేయడానికి ట్రై చేయండి. స్టార్టింగ్లో ఫ్రీగా వర్క్ చేసిన వల్ల ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ సంథింగ్, బట్ డబ్బులు ఇచ్చి సర్టిఫికేషన్ కోసం మాత్రం ఏం చేయకండి. సో వెన్ యూ లెర్న్ ఎ స్కిల్, వర్క్ ఆన్ ఇట్ ఫర్ 3 to 6 months అండ్ బీ రియల్లీ గుడ్ ఇన్ దట్ స్కిల్. అట్లీస్ట్ బీ దట్ పర్సన్ వేర్ సంబడి కెన్ ప్రొవైడ్ యూ ఇంటర్న్షిప్. ఒక 5,000 ఇచ్చో 10,000 ఇచ్చో నేను హైర్ చేసుకునే అంత స్కిల్ ఉన్నా నీకు చాలు, ఏదో ఒకటి ఎందులో అయితే నీకు ఇంట్రెస్ట్ ఉందో. దాని తర్వాత వీళ్ళు ఫిగర్ ఇట్ అవుట్ అనమాట. అరే ఇలా చేస్తే వీళ్ళకి ఎంత వస్తుంది, నేను ఇలా చేయాలి ఏంటి. సో ద పాయింట్ బీయింగ్ యూ నీడ్ టు బి లెర్నింగ్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్, యూ నీడ్ టు బి వర్కింగ్ హార్డ్ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్. నువ్వు ఇంకా సెటిల్ అయిపోతే అక్కడే ఉంటావు. సో ఇప్పుడు ఇంత ఉన్నా ఇంత చేస్తున్నామేమో, ఇప్పుడు కంపెనీ పెట్టాము అది చేయాలి, ఇందులో ఇంత క్లైంట్స్ వస్తుంది ఇంకా నెక్స్ట్ ఏంటి, ఇంకా గ్రో చేయాలి. సో ఆ హసిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఇంత వర్క్ చేస్తే ఇంత మనీ ఇంత స్కిల్ అనేది ఉండదు. స్కిల్ విల్ ఆల్వేస్ బీ ఇంప్రూవింగ్. అవసరమైతే ఇంకా వేరే స్కిల్స్ నేర్చుకుంటావు నువ్వు. సో యూ నీడ్ టు బీ ప్యాషనేట్ ఎనఫ్ అండ్ పర్పస్ఫుల్ ఎనఫ్ దట్ యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ విల్ బిల్డ్ దోస్ థింగ్స్. అది అంతే కదా. హార్డ్ వర్కింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. లెట్స్ సే నాకు ఒక 5,000 వస్తున్నాయి అనుకో, నాకు అసలు డబ్బులే రావట్లేదు, నాకు ఒక ఉద్యోగం కావాలి. ఐ షుడ్ డూయింగ్ హార్డ్ వర్క్. ఒక 3 నెలలు 4 నెలలు అదొక సేయింగ్ ఉంటుంది, అబ్సెషన్ బీట్స్ టాలెంట్ ఎవ్రీ సింగిల్ టైమ్ అని. సో ఐ రియల్లీ బిలీవ్ దట్ ఇఫ్ యూ ఆర్ అబ్సెస్డ్ అబౌట్ ఎనీథింగ్ అండ్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ హార్డ్ డైలీ ఆన్ దట్ and if you are becoming better at least slightly 0.1% if you are improving anna, it matters a lot in 1 year. 1 year tarvata less 6 months underground వెళ్ళిపోయి give your full best thing. ఇప్పుడు to be honest ఏదైనా స్టార్టింగ్లో కష్టంగా ఉంటుంది కాబట్టి అంత మంచి చేయరు. సో ఒక గ్రాఫ్లో తీసుకుంటే ఫస్ట్ 3 months చేసి చాలామంది వదిలేస్తారు. లేదా ఆ 60-70%లోనే చాలామంది ఉంటారు. 80%లో నేర్చుకోవడం, కొంచెం నేర్చుకోవడం, 1 hour చూసి వదిలేయడం, ఈ బ్యాచ్లోనే ఉంటారు. బట్ యూ బీ దట్ గై వేర్ you come up daily, you show up daily, practice consistently, put that knowledge into real life experience, build something. అది ఓన్లీ బేర్లీ 10%, 5% or 1% మెంబర్సే చేస్తారు. సో అందుకే ఇప్పుడు ఎవరైనా జాబ్లో ఉన్నాడు, ఎవడు వాడు బయట జాబ్ లేవండు. ఎవరికైతే జాబ్ లేదో వాడే చెప్తాడేమో బయట జాబ్ లేదని. జాబ్ ఎందుకు లేదు కాబట్టి వాడికి జాబ్ లేదు కాబట్టి ఇది ఎట్లా అయిపోతుందంటే అది జగన్ వల్ల, అది ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి అట్లా అయిపోతుంది. బట్ పాయింట్ బీయింగ్ ఇప్పుడు నాకు జాబ్స్ ఉన్నాయి అనుకోండి, నేను చెప్తాను జాబ్స్ ఉన్నాయి మామ స్కిల్ అదేనా అని చెప్తా. జాబ్ లేనోడు ఏం చెప్తాడు, మామ జాబ్సే లేవు ఎక్కడికి వెళ్ళి ఉంటారు, నాకు కాల్సే రావట్లేదు అంటాడు. అంటే అగైన్ 2 things అవ్వచ్చు, రియల్గానే ఉండకపోవచ్చు, బట్ మేబీ నీకు రాకపోవచ్చు. సో మోస్ట్ ఆఫెన్ ఇట్ విల్ బి ద సెకండ్ వన్, నాట్ స్కిల్ ఎనఫ్ ఫర్ maybe resume not good enough, maybe communication skills not good enough, maybe technical skills not good enough. We need to figure that out and improve on that. చాలా చాలా మంచి పాయింట్ కూడా చెప్పాను. అంటే లెట్స్ ఇఫ్ ఎనీవన్, ఎవరైనా కానీ నాకు ఒక 50,000 వస్తున్నాయి, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ బిట్ మోర్ హార్డ్ వర్క్ ఐ కెన్ గో టు ద 5 lakhs. నాకు ఒక 5 lakhs వస్తున్నాయి, ఇఫ్ ఐ డూ బిట్ మోర్ హార్డ్ వర్క్ ఐ కెన్ గో టు 5 crores. అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ ఇట్ కదా. కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే, కొద్దిగా కాదు కొద్దిగా ఉండదు, బాగానే ఉంటుంది. కొద్దిగా అయితే అందరు చేసేస్తారు కదా. సో విల్ టేక్ టైం. పాయింట్ ఏంటంటే అందరికి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అరే వాళ్ళు ఇది నేర్చుకుని నాకు ఇన్స్టెంట్ ఇంటర్న్షిప్ కావాలి, ఇన్స్టెంట్ మనీ కావాలని. సో ఆ మైండ్ సెట్ పోయి కొంచెం లాంగ్ టర్మ్ మైండ్ సెట్ వచ్చి కొంచెం ఇట్ విల్ టేక్ టైమ్, ఎఫర్ట్స్ విల్ పే ఆఫ్ అన్న మైండ్ సెట్తో వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటే ఇట్ విల్ బి మచ్ బెటర్ అంటారు స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా. అండ్ ఇట్ ఈస్ టఫ్ ఆబ్వియస్లీ టఫ్ కాబట్టే కదా. ఇప్పుడు అంత ఈజీ అయితే ఎవరైనా అన్ని బిల్డ్ చేసేయచ్చు. ఇప్పుడు నథింగ్ దట్ కమ్స్ ఈజీ వోంట్ స్టే ఈజ్ వాట్ ఐ బిలీవ్. అంటే మేబీ ఉండొచ్చు కొంతమందికి కొన్ని థింగ్స్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 100K వ్యూస్ తెచ్చుకోవడం ఈజీ. నువ్వు డాన్స్ అయ్యి ఒక అమ్మాయి డాన్స్ చేస్తే వచ్చేస్తుంది, ఆమె ఏం చేయదు, ఇట్లా సాంగ్ పెడుతుంది, ఇట్లా 2 steps వేస్తుంది వచ్చేస్తుంది. బట్ వాట్ ఈస్ దట్, దానికి మీనింగ్ ఉందన్నది ఇంపార్టెంట్. ఒకసారి రావచ్చు, 2 సార్లు బట్ ఏంటి కన్సిస్టెంట్గా వస్తున్నాయి, కన్సిస్టెంట్గా షీస్ పుట్టింగ్ ఎఫర్ట్స్. అంటే ఇన్స్టెంట్ వ్యూస్ రావడం ఇస్ డిఫరెంట్ థింగ్, లాయల్ ఫాలోవర్స్ కానీ ఆ కనెక్షన్ కానీ బిల్డ్ చేసుకోవడం ఇస్ డిఫరెంట్ థింగ్. సో
అగైన్ నౌ పాయింట్ బీయింగ్ ద హోల్ డైనామిక్ హ్యాస్ చేంజ్. ఇప్పుడు వచ్చి ఒక ఇన్ఫ్లుయెన్సర్, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ 1 million 2 million ఇన్ఫ్లుయెన్సర్ ఒక ప్రోమో చేస్తే ఈజ్ అర్నింగ్ మోర్ దాన్ వాట్ అన్ యావరేజ్ ఇంజనీర్ అర్న్స్. అంటే విల్ గెట్ ఈజీలీ 4-5 lakhs ఫర్ ఎ ప్రమోషన్ ఫర్ ఇన్స్టాగ్రామ్ రీల్. ఇఫ్ ఈస్ గెట్టింగ్ 3-5 lakhs ఈజీలీ, 5 lakhs అని వస్తే 2 million ఉంటాయి. మీకు నార్త్ ఇండియన్ అయితే లైక్ నార్త్ ఇండియాలో అయితే ఇంకెక్కువ, మరి సౌత్ ఇండియా డిపెండ్స్ ఆన్ నీష్ టు నీష్ అనమాట. మరి వాళ్ళు 3 lakhs ఒక రీల్తో వస్తున్నప్పుడు వీడు ఇన్నేళ్ళు కష్టపడి ఒక జాబ్ చేసి సంవత్సరం అంతా కష్టపడి పొద్దున్నెళ్ళి నైట్ వచ్చి మెట్రో ఎక్కి అంత ఎక్కి చేసి వాడు పాపం 3.5 lakhs వస్తే వాడు మండిద్ది. వాడేమంటాడు, అరే ఏంట్రా వీళ్ళు అసలు ఎట్లా. కానీ దట్స్ ద రియాలిటీ. ఇంకా ఇప్పుడు యూ కెనాట్ సే ఎనీథింగ్. నువ్వు ఇన్స్టాగ్రామర్, నిన్న ఎవరు ఆపారా, అంతే కదా. ఇప్పుడు తప్పలేదు కదా, వాడు చేసుకుంటున్నాడు, నువ్వు చేసుకోండి, నీకు ఇంట్రెస్ట్ నువ్వు చేసుకో, లేకపోతే నీ పని చూసుకో అన్నట్టు, ఇంకంతే కదా. అంతేగాని అరే వాడు కూడా చేస్తాడు అది ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ మనం ఏం చేయగలం, సరే నేనే ఆ పర్సన్ అనుకుందాం, నేను ఐఎమ్ ద వన్ హూ ఇస్ కంప్లైనింగ్ అబౌట్ సమ్వన్ ఎల్స్, దాని నుంచి నీకేం వస్తుంది, మళ్ళీ అదే మైండ్ సెట్ అంటున్నా. ఆ మైండ్ సెట్ ఉండకూడదు అంటున్నా. ఇప్పుడు వాడు చేస్తే నీకేంటి, ఇప్పుడు నీకు మండుతుంది, వాడికి ఒక్క రీల్ పెట్టి, సో వాట్ కెన్ యూ డూ అబౌట్ ఇట్? డూ వాంట్, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్, అది డాన్స్ లేకపోతే ఇంకేమైనా చెయ్యి, యూనో మేబీ అర్న్ సంథింగ్ అది. సో దట్ వాజ్ మై మైండ్ సెట్ అనమాట. నేను ఎప్పుడు వాడంతా చేస్తే ఇంత నేను బాధపడలా, నేనెంత చేయగలను, వాట్ ఈస్ మై స్ట్రెంగ్త్, వాట్ కెన్ ఐ డూ. సో విత్ వాట్ ఎవర్ ఐ మేక్ ఆర్ విత్ వాట్ ఎవర్ ఐ క్యాన్ డూ ఇన్ మై లిమిట్స్ ఆర్ ఇన్ మై, యాజ్ లాంగ్ ఎస్ ఐమ్ పుషింగ్ మై సెల్ఫ్ అండ్ డూయింగ్ ద బెస్ట్ పాసిబుల్, పుట్టింగ్ మై బెస్ట్ వర్షన్ అవుట్ దర్, ఐ ఆమ్ హ్యాపీ. ఐ డోంట్ కంప్లైన్ వాడికి అంత వస్తుంది నాకు ఇంత వస్తుంది, నువ్వు అంత కెపాసిటీ ఉంటే నువ్వు తెచ్చుకో అంత, లేకపోతే నీ పని చేసుకో. సరే, దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అందరి ప్రాబ్లం అదే, పక్కన మీద పడి ఏడుస్తూ ఉంటారు అనవసరం నన్ను అడిగితే. చాలా మంది వాడు ఇచ్చేస్తాడు, నేను వాడిలాగా ఉండాలి, నేను వీడిలాగా ఉండాలి. చాలా కదా, నీకు నచ్చింది, నీకు తోచింది చేసుకుని వెళ్ళిపో, ఇట్ బి అచీవింగ్ యువర్ ప్లేస్. డోంట్ బి కంప్లైంట్స్ ఎక్కువ ఇవ్వకు, అండ్ డోంట్ ప్లే దట్ విక్టిమ్ కార్డ్ కూడా. నాకు అలా ఉన్నాయి, నాకు అదేమంటారు లైక్ నా పొజిషన్స్ నన్ను ఇలా చేసే, లేదా నా ఫ్యామిలీ సిచ్యువేషన్ నేను ఇలా చేసి అంటే ఓకే, బట్ వాట్ కెన్ యూ డూ అబౌట్ ఇట్? అదే అదంటే గౌతమ్ నందాలో లైన్, పేదవాడిగా పుట్టడం నా తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే ఇట్స్ డెఫినెట్లీ మై ఫాల్ట్ అంటే. సో అదే అనుకోండి. ఛానల్ అబ్బా ఏంటంటే మిడిల్ క్లాస్ లో పుట్టడం నా తప్పు కానివ్వండి, ఐ విల్ బి అట్లీస్ట్ చనిపోయేటప్పుడు నా దగ్గర. ప్రతి జనరేషన్ లో ఒక్కడు ఉంటాడు, ఆ జనరేషన్ ని మార్చే అతను అంటారు కదా, దేవరకొండ అంటాడు కదా, ప్రతి జనరేషన్ లో ఒక్కడు ఉంటాడు, వాడి తరతరాలు వాళ్ళ ఫ్యూచర్ ని మార్చేస్తాడు, బీ దట్ గాయ్ అంటాడు కదా. సో ట్రై టు బీ దట్ గాయ్. So whatever our subscribers are, be that guy. So yeah, putting in the more hard work, you'll be reaching that place. Tanlaga nalaga ఏం చేయలేదు, ఇంకా పొజిషన్కే వెళ్ళలేదు. We are all trying in our own ways, but as long as you are trying, as long as you keep getting better, that's all that matters కదా. అంటే ఇప్పుడు ఏంటి, సరే ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు రిచెస్ట్ ఎవరు, ఎలాన్ మస్క్ లేకపోతే వాడు ఉంటాడు, వాడి పేరేంటి, అమెజాన్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. వాడు రిచెస్ట్, ఒకసారి వీడు అవుతాడు, ఒకసారి వాడు అవుతాడు. సరే పాయింట్ ఏంటి, దాని తర్వాత ఏంటి, ఇప్పుడు 200 crores వచ్చాయి నీకు. సరే ఇప్పుడు నీకు ఇచ్చానబ్బా 200 crores, ఏం చేస్తావు చెప్పు? రోజంతా నెట్ఫ్లిక్స్ చూస్తా, లేదా ట్రావెల్ చేస్తుంది అనుకుంటా. కానీ ఐ బిలీవ్ అట్లీస్ట్ నాకైతే దట్ లైఫ్ ఫీల్ బోరింగ్ ఆర్ పర్పస్ ఉండదు అనిపిస్తుంది. అంటే కిక్ ఉంటుంది కదా, ఇక డబ్బులు ఉన్నాయి, అంత ఉంటారు, నువ్వు ఉంటావు, కానీ నీతో పాటు తిరగడానికి ఫ్రెండ్స్ ఉండరు, నీతో పాటు తిరగడానికి ఏమి ఉండరు, నువ్వు ఒకటివి మేబీ ఉండొచ్చు, 1 month 2 months ఉండొచ్చు, తర్వాత బోర్ పడేస్తామో అనిపిస్తుంది. అంటే ఏమి చేయడానికి లేకుండా ఒక సంథింగ్ టు వర్క్ హార్డ్ ఫర్ అన్నట్టు లేకుండా అయిపోద్దేమో. అంటే స్టిల్ మేబీ ఉన్న వాటిని తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసుకుని అది చేసుకునే ఉండొచ్చు. బట్ అగైన్ యూ డింట్ ఎర్న్ దట్ కదా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో మీరు ఎర్న్ చేసుకుని ఇఫ్ యూ గ్రో స్టెప్ బై స్టెప్ అండ్ బీన్ దట్ పొజిషన్, అది ఎక్కువ కిక్ ఇస్తుంది రాదర్ దాన్ ఎవడో నీకు ఇచ్చేసి అది. సో దట్ విల్ బి వెరీ నైస్. సో ఇంకొకటి ఏంటంటే రెజ్యూమ్ బాగోదు అంటున్నారు. సో చాలా జాబ్స్ ఉన్నాయి కానీ చాలా మంది రెజ్యూమ్ బాగోదు. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ రెజ్యూమేస్ విచ్ ఆర్ నాట్ సో గుడ్ ఎనఫ్. అలాంటివి అసలు చూడాలి అని అనిపించదు కదా, ఇంకోటి ఏదైనా చూద్దాం. సో ఒక బెస్ట్ రెజ్యూమే అంటే ఏం చెప్తారు, ఏమేమి ఉండాలి అందులో? అదే అంటే మేము యాక్చువల్లీ కోర్టులో హైరింగ్ పెడుతున్నప్పుడే ఇట్లా ఈ సాంగ్ అనమాట, కొన్ని 2000 రెజ్యూమేస్ వరకు వచ్చాయి. నంబర్ ఒకడైతే అలా ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమే, ప్లీజ్ హైర్ మీ అని రాశాడు రెజ్యూమే సెక్షన్లో. ఐ డోంట్ హ్యావ్ రెజ్యూమే రైట్ నో, బట్ ప్లీజ్ హైర్ మీ, ఐ వర్క్ హార్డ్ అది రాశారు. ఇంకొక ఆమె అయితే 10th class ఫోటో పెట్టింది, ఇంకోరు ఎవరో జాతకం పెట్టారు. మీ నంబర్ ఐమ్ నాట్ జోకింగ్, ఆ జాతకం అనేది షీట్ ఉంటుంది, నాకు అర్థం కూడా కాలేదు జాతకం ఏంటర్ అయితే అని చూసే తర్వాత మీ మీద రాసి ఉంది, అంతా ఉంది, ఈ రాశి ఆ రాశి ఏదేదో ఉంది, జాతకం ఏంటరా అనుకున్నా. అట్లా ఉన్నారు జనాలు. ఇంకోళ్ళు అయితే టేబుల్ గీస్తారు, 3 pages ఇచ్చాడు నాకు అక్కడ సీవీనా, లేకపోతే రీసెర్చ్ ఫెలోషిప్ అప్లై చేస్తున్నప్పుడు ఇస్తారు. అదేంటి ఫస్ట్ హాఫ్ లో మళ్ళీ ఐఎమ్ సో అండ్ సో ఉంటుంది, టేబుల్ ఉంటుంది, 10th class 11th class 12th class ఇంజనీరింగ్ అన్ని టేబుల్ గీసి నీట్గా డ్రాయింగ్ అన్నట్టే చేసి దాని కింద మళ్ళీ ఇస్తే అట్లా ఉన్నాయి. అంటే రకరకాలు. సో అందుకే మేము
వి లాంచ్ దిస్ బియాండ్ బేసిక్స్ అని. సో ఇట్లా ఉన్నారు స్టూడెంట్స్, బేసిక్ స్కిల్స్ ఉండట్లే, కాలేజెస్ నేర్పిట్లా, వీళ్ళకి తెలియట్లే అని చెప్పి వి లాంచ్ బియాండ్ బేసిక్స్ అనమాట. నేను ప్రమోషన్ అదేం కాదు, జస్ట్ సో మా బియాండ్ బేసిక్స్ అని లాంచ్ చేస్తాం. ఒక్కొక్క మాడ్యూల్ ఒకటి టీచ్ చేస్తాం. ఫస్ట్ మాడ్యూల్ ప్లేస్మెంట్స్ అని పెట్టాం. అందులో వీక్ 1 విల్ బి టీచింగ్ కంప్లీట్ అబౌట్ రెజ్యూమ్ బిల్డింగ్, అసలు స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేయాలని. సో దట్ ఈస్ వాట్, అంటే ఈ రెజ్యూమ్స్ అని చూసా ఈ ఐడియాస్ వచ్చాయి, అరే ఇట్లా చేయాలి మనం, ఇది నేర్పించాలని ఆ థాట్తో స్టార్ట్ అయింది బియాండ్ బేసిక్స్ అనమాట. సో అదొకటి. అండ్ కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు రెజ్యూమే అనేది ఫస్ట్ అసలు ఎక్కువ కలర్ఫుల్గా ఉండకుండా, ఎక్కువ ఫోటోలు అవి పెట్టకుండా, ట్రై టు పుట్ సింపుల్ 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఓవర్ లీఫ్లోకి వెళ్తే మీరు ఇక్కడ పెట్టచ్చు ఆడియన్స్కి. ఓవర్ లీఫ్లో 2 ఫార్మాట్స్ ఉంటాయి, ఒకటి హారిజాంటల్ ఉంటుంది మొత్తం, లేదా వర్టికల్ ఉంటుంది. ఇక్కడ కొంచెం దోస్ ఆర్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ సాఫ్ట్వేర్ కార్పొరేట్ వరల్డ్. సో యూ కెన్ పుట్ దట్. అగైన్ మార్కెటింగ్కి, ఫైనాన్స్కి కొంచెం ఈ పనికిరావు, వాటికి వేరు ఉంటాయి. నేను ఇంజనీరింగ్, కార్పొరేట్, సాఫ్ట్వేర్, ఐటీ సైడ్ అయితే చెప్తున్నా, ఈ 2 బెటర్. 1 పేజే పెట్టండి. మీరు 5 years కన్నా తక్కువ ఉంటే ఎక్స్పీరియన్స్, 1 పేజ్ చాలు. నువ్వు అనుకో చదివింది అని చెప్పి ప్రియారిటైజ్ చేయి. అందరికీ ఉంటాయి, ఒకటికి ఏమో తక్కువ ఉందని ప్రాబ్లం, ఇంకోటికి ఏమో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని ప్రాబ్లం. ఏదన్నా ప్రియారిటైజ్ చేయండి. ట్రై టు పుట్ మేక్ 1 page రెజ్యూమే దట్ ఈస్ సాలిడ్ ఇంటాక్ట్, అంటే అట్లా లైక్ అంత కాంపాక్ట్ ఉండి మొత్తం ప్రాపర్ ఇలా వర్డింగ్స్ కానీ అది కానీ. అండ్ 3 sections ఆర్ మెయిన్ ఇంపార్టెంట్: వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, స్కిల్స్. మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేస్తే మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎందుకంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్. సో ట్రై టు పుట్ ప్రాజెక్ట్స్ అండ్ స్కిల్స్ యాజ్ మెయిన్ థింగ్స్. ఆబ్జెక్టివ్ ఓకే. ఇంకోటి, చాలా మందికి కెరీర్ స్పెల్లింగ్ రాదు, క్యారియర్ అని రాస్తారు. CARR IAR, క్యారియర్ ఆబ్జెక్టివ్ అని రాస్తారు. లిటరల్లీ ఇట్స్ నాట్ ఏదో ఒకళ్ళిద్దరు అనుకున్నాను నేను. ఒక 10 వస్తే 5 రెజ్యూమేస్ లో క్యారియర్ ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. మరి బాబు నీకు స్పెల్లింగ్ ఏ రానప్పుడు నువ్వు అంత కూడా చెక్ చేయనప్పుడు టర్న్ ఆఫ్ అయిపోతాడు ఇంటర్వ్యూ. స్పెల్లింగ్ చూడ్స్ అనిపిస్తుంది. సో అదొకటి. స్పెల్లింగ్స్ మాత్రం మిస్టేక్స్ ఇవ్వకండి. కొంతమంది స్పెల్లింగ్స్ ఇచ్చేస్తారు, కొంతమంది స్పేసింగ్ సరిగ్గా ఉండవు, ఫార్మాటింగ్ సరిగ్గా ఉండవు. ఇవన్నీ ఆబ్వియస్. అయితే నా ఛానల్లో మీరు వెళ్ళి చూడొచ్చు, లైక్ 2-3 వీడియోస్ చేశాను నేను, డీటెయిల్గా చెప్తాను అందులో అన్ని. ఇక్కడ అంత చెప్పలేం కాబట్టి లైక్ బేసిక్స్ చెప్తాను. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంటర్న్షిప్ ఉంది, ప్లేస్మెంట్స్కి అప్లై చేస్తాను, వర్క్ ఎక్స్పీరియన్స్ పైన పెట్టండి. దెన్ కమ్స్ ప్రాజెక్ట్స్. స్కిల్స్ కూడా అంటే పాయింట్ టాప్ హాఫ్ ఆఫ్ ద రెజ్యూమే కొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. కింద అంతా మీ అచీవ్మెంట్స్, కరిక్యులర్స్, లేదా PORs, పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, అవి పెట్టుకోవచ్చు. బట్ వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్, స్కిల్స్ ఆర్ 3 important sections. ఈ మూడు ఉంటే ఇంకోటి కీవర్డ్స్ మ్యాచ్ అవుతూ, ఇంగ్లీష్ సరిగ్గా రాయాలి. చాలా మంది ఇష్టం ఐ డిడ్ దిస్, అలా యాక్షన్ వర్క్తో స్టార్ట్ అవ్వాలి. కోఆర్డినేటెడ్, బిల్ట్, ఏదన్నా వర్బ్తో స్టార్ట్ అవ్వాలి బేసికలీ. ఐ బిల్డ్ దిస్, ఆర్ వీఆర్ ఏ టీమ్ ఆఫ్ 4 members, అట్లా వద్దు. కోఆర్డినేటెడ్ ఏ టీమ్ ఆఫ్ 4 members, లెట్ దిస్ టీమ్ టు ఇంప్రూవ్ సేల్స్ బై 25%. ట్రై టు ఇంక్రీస్ నెంబర్స్ కూడా కనపడతాయి ఈజీగా. నెంబర్స్ రాయండి, పర్సంటేజ్ ఉంటుంది. లేదా ట్రై టు క్రియేట్ దట్ ఇంపాక్ట్ వైల్ రైటింగ్. కొంచెం మంచిగా రాయండి. అంటే ఐ పార్టిసిపేటెడ్ ఇన్ హ్యాకథాన్కి, participated in a hackathon among 1,000 members and came in 10th place అని డిఫరెన్స్ ఉంది. సో అట్లా ఉంటుంది. సో ట్రై టు డూ ది స్మాల్ టిప్స్. ఇవన్నీ నేను నా వీడియోస్లో చెప్పాను. గో అండ్ చెక్ దెమ్ అవుట్. ఇంకా క్లారిటీ వస్తుంది. ఇక్కడ పెడితే మళ్ళీ పెద్ద డిస్కషన్ అయింది. ఫర్ షూర్. హర్ష వర్స్ అనే ఛానల్ ఉంది. హీస్ డూయింగ్ వెరీ గుడ్ కంటెంట్. సో ఆన్ దట్ ఐ వాంట్ టు సే వెరీ గుడ్ జాబ్ అబ్బా. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ దట్స్ గ్రేట్ జాబ్. చాలా మందికి అసలు ఐఐటీలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని చెప్పడం నుంచి కానివ్వండి, అసలు జాబ్ తెచ్చుకోవాలంటే ఎలా, రెజ్యూమే బిల్డింగ్ ఎలా, అసలు ఇంకేం చేస్తే నీకు ఒక మంచి జాబ్ వస్తుంది, హౌ కెన్ యూ టర్న్ యువర్ లైఫ్. వెరీ వెరీ నైస్ జాబ్. కంగ్రాట్స్ ఆన్ దట్. సో బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. సో వీఆర్ టాకింగ్ ఆన్ దిస్ గ్రోత్ కదా, గ్రోత్ మైండ్ సెట్. హార్డ్ వర్క్ ఉంటేనే ఐ విల్ బి ఏబుల్ టు సక్సీడ్. ఇదేనా మీ మంత్రా, లేకపోతే హార్డ్ వర్క్తో పాటు డూ ఇట్ ఫర్ సమ్ మోర్ టైమ్, 6 నెలలు, 7 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు? ఎందుకంటే దెర్ ఆర్ ఏ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్లో చూసుకున్నారనుకోండి, నేను ఇంతకు మించి కష్టపడలేనురా అనంత వాళ్ళు చాలామంది ఉన్నారు. దే డి లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. కొద్దిగా లక్ లేకపోతే, లక్ ఫ్యాక్టర్ కొద్దిగా లేకపోతే కావాలి. అదే అంటున్నాను. ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసినా ఇప్పుడు కొంతమంది అలానే అదే పొజిషన్ ఉండిపోవచ్చు. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చాలా లక్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఎనీథింగ్ సినిమా ఫీల్డ్లో తీసుకోండి. మేబీ అంటే ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ద రైట్ టైమ్ ఎట్ రైట్ ప్లేస్, ఆ ఆపర్చునిటీ మీకు రాకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ కూడా వేరే వాళ్ళకి రాకపోయి, వాళ్ళు అవైలబుల్ లేక వేరే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. ఓ దెర్ మైట్ బి దట్ వన్ సినారీ, వేరే ఒక్క సినిమా హీరో కెరీర్ ఆర్ దట్ ఆర్టిస్ట్ కెరీర్ చేంజ్ చేసి ఉండొచ్చు. సో లక్ కూడా మ్యాటర్ అవుతుంది. బట్ అది మీ చేతిలో లేదు కదా. సో కానీ వాట్ ఐ విల్ సే ఇస్ బీ ఇన్ దట్ పొజిషన్. ఆ లక్ నీ దగ్గర, లక్ ఫేవర్స్ బ్రేవ్ అని ఊరికే అనరు. సో మీరు ఇప్పుడు నెట్వర్కింగ్ అయినా ఏదైనా
ఇన్స్టెంట్ రిజల్ట్స్ రావు. అగైన్ ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్, ఆల్ ద డాట్స్ ఇన్ దిస్ పాడ్కాస్ట్, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క సెన్స్ చేస్తుంది. బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఇన్ అ హోల్, యుల్ గెట్ దట్ ఐడియా అనమాట. ఇప్పుడు ఫస్ట్ స్కిల్ గురించి చెప్పా, ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ ఇంత వస్తే ఇది స్కిల్ అని కాదు. సో దట్ ఈస్ వన్ పాయింట్. దెన్ వీ టాక్డ్ అబౌట్ నెట్వర్కింగ్, దెన్ దెన్ వీ టాక్డ్ అబౌట్ హార్డ్ వర్క్, నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ లక్. సో ఇవన్నీ కలిపితేనే లైక్ దేర్ మైట్ బి రైట్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో ఇవన్నీ ఉండాలి. ఇట్స్ నాట్ లైక్ నేను ఒకటే చేస్తానట్టు కాదు. ఇప్పుడు అంటే అగైన్ రైట్ టైం అట్ ద రైట్ ప్లేస్. నౌ మేబీ ఎప్పుడో నువ్వు చేసుకున్న నెట్వర్క్ నీకు ఇప్పుడు హెల్ప్ అయి ఉండొచ్చు, ఎప్పుడో నువ్వు నేర్చుకున్న స్కిల్ నీకు ఇప్పుడు హెల్ప్ అయి ఉండొచ్చు మేబీ. సో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ట్రై టు పుట్ ఇన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. డోంట్ వరీ అబౌట్ అగైన్ అదే అంటున్నా, మళ్ళీ ఇప్పుడు లక్ అంటే ఆ పాయింట్ వస్తుంది కంపేరింగ్. అరే వాడి ఊరికే వచ్చింది నాకు రాలేదు కదా, నీకెందుకు అది. సో ఆల్ ఆర్ దీస్ లైక్ కనెక్టింగ్ ద డాట్స్ అనమాట. సో ఇట్స్ బేసికలీ ద మైండ్ సెట్ దట్ యూ షుడ్ హ్యావ్. అండ్ వర్కింగ్ హార్డ్ అంటే అగైన్ రోజంతా ఇంకేం పట్టించుకోకుండా నిద్ర తిండి ఏమీ లేకుండా చేయమని నేను చెప్పట్లేదు. పుష్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, బీ ఇన్ దట్ హస్ల్ మోడ్, ట్రై టు బికమ్ ద బెటర్ వర్షన్. సో అండ్ మేక్ ఎనఫ్ మనీ దట్ యు ఆర్ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ స్పేస్. ఇప్పుడు నాకు ఎనఫ్ మనీ ఒకటే ఉండొచ్చు, మీకు ఎనఫ్ మనీ ఒకటే ఉండొచ్చు. ఒకటి ఐడియాలజీ, ఒకటి లగ్జరీ అంటే, ఇంకోటి ఐడియాలజీ మేబీ 3 times తిని ఒక రూఫ్ ఉండి ఫ్యామిలీని మంచిగా చూసుకుంటే మేబీ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ హిమ్. కొంతమందికి లేదు, నేను వెకేషన్లకు వెళ్ళాలి, నేను విల్లా కొనుక్కోవాలి, అదంటే వాడిది. సో వాట్ ఈస్ యువర్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీ లైఫ్, అండ్ ట్రై టు బిల్డ్ దట్ అంతే. దానికి దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ యూ క్యాన్ డూ ఇన్ 2025. సో ఫిగర్ అవుట్ వాట్ యూ క్యాన్ డూ అండ్ డూ ఇట్ కన్సిస్టెంట్లీ ఓవర్ అ టైమ్, అండ్ వాట్ యూ ఆర్ గుడ్ అట్ అది ఫిగర్ అవుట్ చేస్తే చాలు. కానీ సో దేర్ వోంట్ వెరీ స్పెసిఫిక్ డెఫినేషన్స్ ఇలా ఇంత హార్డ్ వర్క్ చేయాలి అట్లా ఏం చెప్పలేము. ఒక్కొక్క ఫీల్డ్లో ఒకలా ఉంటుంది. నా లైఫ్లోనే నేను ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నాను. నా చుట్టూ ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళని పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్, లేకపోతే ఉద్యోగం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండడం ఇంకెంత ఇంపార్టెంట్. అదొకటైతే నేనే ఒక స్టార్టప్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి, స్టార్టప్ పెడదాం అనుకున్న వాళ్ళ దగ్గర ఉండడం ఎంత ఇంపార్టెంట్, లేకపోతే ఆల్రెడీ స్టార్టప్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా సజెషన్స్ తీసుకోవడం. హౌ దిస్ విల్ చేంజ్ హ్యావింగ్ గుడ్ పీపుల్ అరౌండ్ అస్. పాయింట్ బై ఇప్పుడు నేను బిల్డ్ చేస్తాను అనుకోండి, అంటే ఇట్స్ ఫైన్. అంటే I would say it doesn't make a big difference if you are with people who already cracked, or if you are people who are trying to crack. As long as you are in that right mind space and you know what to do, and other people నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఆర్ ఇప్పుడు లెట్స్ సే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా చుట్టూ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ చేసి 1 million చేసినోడు ఉన్నాడు అనుకుందాం. వాడు నాకు ఎన్నిసార్లు అని చెప్తాడు, అరే ఇలా చేయాలి మామ, అలా చేయాలి. వాడు అంత చెప్పడు, కొన్ని టిప్స్ ఇస్తాడు, అది ఓకే. లేదా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ దట్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్తో లేకుండా ఏదో సరదాగా చేద్దాం అనుకున్నాం, లేదా లెట్స్ జాబ్ క్రాక్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇదైతే కనెక్ట్ అయింది మనం యూట్యూబ్ అంటే అవుదాం. కానీ లెట్స్ ఇప్పుడు నేను జాబ్ ట్రై చేద్దాం కూర్చున్నా, 2 cases చెప్తాం. నా చుట్టూ ఎవరైతే వాళ్ళు కూడా జాబ్స్ ట్రై చేస్తారు, వాళ్ళు కూడా దే ఆర్ ఇన్ మై సిచ్యువేషన్, అది 1 group అయితే. ఇంకోటి నేను జాబ్ క్రాక్ చేద్దాం అనుకున్నా, ఐఎమ్ విత్ పీపుల్ హూ ఆల్రెడీ క్రాక్ జాబ్స్. ఇప్పుడు ఇఫ్ ఐ స్టిల్ ఫీల్ ఇట్ డిపెండ్స్ మోర్ ఆన్ అస్ దాన్ దెమ్. అంటే వాడు ఎంతవరకు అని మనకి చెప్తాడు. వాడేమో వచ్చి నీకు ఇంటర్వ్యూ అయితే వాడు రాయడుగా, జాబ్ వచ్చినాడు నీకు వచ్చి కూర్చొని వాడు ఎక్స్ప్లెయిన్ వాడు చేయడు, వాడు చెప్తాడు, గైడెన్స్ ఇస్తాడు. సో దట్ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ స్టిల్ లెట్స్ టేక్ ద కేస్ ఆఫ్ దిస్ హూ the batch who also doesn't have a job and trying to get a job. But if they are passionate enough, if వాళ్ళకి ఆ డ్రైవ్ ఉంది, వాళ్ళకి పర్పస్ ఉంది to get a job, అంటే you will learn with them as well. అంటే అరే మామ వాడు చెప్తారే మామ వాళ్ళు ఈ రిసోర్స్ చూసా, ఇది నువ్వు చూడు అండ్ వాడు నాకు షేర్ చేస్తాడు, అది చేస్తాడు, అది మేబీ ఈ పర్సన్స్ నాకు చేయలేరేమో. సో అగైన్ ఇట్లా అంటూ వీ కెనాట్, ఇది బైనరీ క్వశ్చన్ కాదు, ఇదర్ దిస్ ఆర్ దిస్ అని. ఇక్కడున్నా నువ్వు క్రాక్ చేయొచ్చు, ఇక్కడున్నా నువ్వు క్రాక్ చేయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ద రైట్ పీపుల్ బిసైడ్ యూ. అగైన్ రైట్ బీయింగ్ ఇట్ డిపెండ్స్ అని అంటే ఇట్స్ నాట్, అగైన్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో పీపుల్ ఎలా అంటే రైట్ అంటే ఇదే అని అజ్యూమ్ చేసుకోవాలి, ఏముండదు. మేబీ యూ క్యాన్ బీ బిహైండ్ జాబ్, నువ్వు జాబ్తో వదిలిన వాళ్ళతోనే ఉన్నావు, వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కాదు అనుకో. ఇక్కడ రైట్ అంటే గుడ్ ఫ్రెండ్ అన్నది, మంచి ఫ్రెండ్ కాదు అనుకో, వీడికి ఎందుకు లేదు, వీడికి ఇది ఎక్కువ ఏం చెప్పలేదు, అది రాంగ్ సజెషన్ ఇవ్వచ్చు, లేదా లైట్ తీసుకోవచ్చు, మనం పట్టించుకోవచ్చు. వేరేజ్ ఇన్ దిస్ కేస్ మేము మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు పుష్ చేయొచ్చు, నేను అరే మా లేకు 5కి లేకు, ఇవాళ 7కి లేకు, కలిసి చదువుదాం, ఇవాళ ఏదో టెస్ట్ ఉందంటే అటెండ్ చేద్దాం పదా, అలాంటి ఫ్రెండ్స్ ఉంటే మేబీ అది హెల్ప్ఫుల్ కదా. సో ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఈ గ్రూప్ అలా ఏమి ఉండదు. ఇట్స్ హ్యావింగ్ గుడ్ ఫ్రెండ్స్ హూ పుష్ యూ అండ్ హూ ఎవరైతే హూ విష్ వెల్ ఫర్ యూ అన్నది ఇస్ ద రైట్ గ్రూప్ అన్నది. అండ్ దాంతోపాటు నీ లోపల నుంచి నీకు ఒక కసి, ఇంకొక ఇంటెంట్ మనకే ఉండాలి. అంతేగాని పక్క వాళ్ళ మీద డిపెండ్ అయ్యి బ్యాడ్ పీపుల్తో ఉండదు అబ్బా. అంతే, అంటే సమ్మన్ హూ పుల్స్ యూ డౌన్ కానీ సమ్మన్ అరే నీ ఇది లైట్లే నీ వల్ల కాదు, లేదా ఇది మనకెందుకులే మనమేం చేస్తామని. అంటే if you feel that, and again there's no wrong in it, if you feel that the energy is not matching, or the vision is not matching, or the vibe is not matching, అంటే just go away from there. ನಾನು వాడు రోజు తాగి అదే చేస్తున్నాడు అనుకో, నీకు దానివల్ల కాన్సన్ట్రేషన్ పోతుంది, లేదా నువ్వు కూడా మేబీ దానికి అలవాటు పడతావు అని ఉన్నప్పుడు అక్కడి నుంచి వదిలే వెళ్ళిపో, నష్టం లేదు. పోతే వాడు అంటే ఇఫ్ ఈస్ నాట్ లిస్నింగ్ టు యువర్ ఇఫ్ ఈస్ ఫోర్సింగ్ యూ, వాట్స్ ద పాయింట్ ఇన్ బీయింగ్ దేర్ కదా. సో చూస్ రైట్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్రెండ్స్, I mean, and who supports you, and who pushes you, who
గివ్స్ దట్ అరే నువ్వు చేసేస్తావు అని ఐ విల్ బిలీవ్ ఇన్ అన్న వాళ్ళని అండ్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ దమ్ ఈవెన్చువల్లీ. ఎందుకంటే ఐ హర్డ్ స్టోరీస్ అనమాట చాలా మంది వేరే వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్కి బ్యాడ్ టైంలో వాళ్ళే సపోర్ట్ చేసి వాళ్ళే చూసి తర్వాత అట్లా సో దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఫైనల్ వర్డ్స్ దట్ యూ వాంట్ టు సే టు మై సబ్స్క్రైబర్స్? ఏంటి, ఒకళ్ళు దే వాంట్ టు బీ సంథింగ్, ఈ పొజిషన్ నుంచి దే వాంట్ టు అప్ స్కిల్, ఇంకొక పొజిషన్కి వెళ్దాం అనుకున్నారు. అదేదన్నా కానీ జాబ్ లేదు, జాబ్ తెచ్చుకోవాలి, 1 లక్ష రూపాయలు జీతం 2 లక్షలకి వెళ్ళాలి, 3 లక్షల జీతం 30 లక్షలకి వెళ్ళాలి, వాట్ యూ వాంట్ టు సే? సో ఫస్ట్లీ మీ లైఫ్ మీది, వేరే వాళ్ళతో డోంట్ స్టార్ట్ ఇట్ ఇన్ ఎ బ్యాడ్ నోట్ ఆర్ ఆన్ ఎ డిమోటివేటింగ్ నోట్ దట్ అరే వాళ్ళ లైఫ్ ఇప్పుడే అంత బాగుంది, నాది ఇంకా ఇక్కడే ఉంది అని. ఎందుకు ఉంది, వాడు మేబీ ఇంతమంది కష్టపడ్డాడు, హీ గాట్ ద ఆపర్చునిటీస్, హీ వర్క్ ఆన్ ఇట్, హీ బిల్డ్ దట్ లైఫ్ ఫర్ హిమ్సెల్ఫ్ అయి ఉండొచ్చు, నువ్వు అది చేయలేదు. సో యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. నో నెక్స్ట్ నీ గోల్ ఏంటి అనేది ఉంచుకో. అండ్ దెన్ మోస్ట్ పీపుల్ పుట్ ఓవర్ లైక్ హైపర్ రియలిస్టిక్ థింగ్స్ అనమాట. నేను 6 monthsలో ఇది చేసేస్తా, 1 yearలో ఇది అయిపోతా, లేదా 1 weekలో ఇదంతా నేను చేసుకుంటా, 1 monthలో డిఎస్సీ నేను చేసుకుంటా. అది పెట్టకండి, రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోండి. స్టార్ట్ స్మాల్, చేస్తూ డే బై డే ఇంప్రూవ్ అవ్వండి. లైక్ ఆల్ ఐ వుడ్ సే ఇస్, ఒక గోల్ ఉంది మీకు, ఏం చేయాలో చాలా మందికి ఏం చేయాలో ఎలా అవ్వాలో తెలుసు, బట్ అంటే ఏం అవ్వాలో తెలుసు బట్ ఎలా చేయాలో తెలియదు. అండ్ యూ కెన్ ఫిగర్ దట్ అవుట్. చాలా ఉన్నాయి, రిసోర్స్ ఉన్నాయి, రైట్ పీపుల్ని అడిగి అది అడిగి మీకు ఆన్సర్లు దొరకట్లేదు, ట్రై మోర్ ఆఫ్ ట్రై. ఇప్పుడు యూట్యూబ్లో మీరు ఏది అవ్వాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇప్పుడో చెప్పలే అంటే పాడ్కాస్ట్లో డిస్కస్, 3rd yearలో నేను సివిల్ సర్వీసెస్ సైడ్ నాకు అవుదాం, ఐఏఎస్ ఐపీఎస్ ఇలా, ఐపీఎస్ అనేది నాకు ఇంట్రెస్ట్ అనమాట, పోలీస్ ఐపీఎస్ అలా అవుదాం. ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ మై ఓన్. నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలో నాకు ఎవరూ తెలియదు, నేనే చూసి సిలబస్ చూసి, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్లు ఉంటాయి, ఏ సబ్జెక్ట్ ఉంటాయి, జిఎస్లో 7 subjects ఉంటాయి, ఒకటి ఆప్షన్ ఉంటుంది, దానికి 2 పేపర్లు ఉంటాయి, ఇంకా గుర్తుంది నాకు. ఐ ఆల్ అనలైజ్డ్ ఇట్ ఆన్ మై ఓన్. ఒక 250 marks ఉంటుంది, ఆప్షనల్ అయితే 500 ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఒకదానికి ఒక వెయిటేజ్ ఉంటుంది, ప్రిలిమ్స్ 200 ఉంటుంది, సంథింగ్ ఏమో. సో అంటే ఐ రీసెర్చ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. అంటే అగైన్ ఇప్పుడు నాకు అలా చేస్తే ఐఏఎస్ అయిపోతాను నేను చెప్పట్లేదు, బట్ ఐ స్టార్టెడ్ కదా. ఐ డిడ్ నాట్ గెట్ స్టక్ దట్ నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నాకు ఐఏఎస్ ఎలా అవ్వాలి తెలియదు, నేను ఆగిపోయి ఉంటే అసలు స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయిపోతే ఎవడో ఒకటి పరిచయం అవుతాడు. ఆ ప్రాసెస్లో యుల్ మీట్ రైట్ పీపుల్. అంటే ఇప్పుడు అంత 2 months ప్రిపేర్ అయిపోద్ది నా అంటే మేక్ యువర్ వాట్ ఎవర్ యువర్ కన్జ్యూమింగ్, ట్రై టు మేక్ ఇట్ అలైన్డ్ విత్ యువర్ గోల్స్ అని వాట్ ఐ బిలీవ్. అంటే ఇన్స్టాలో చూసి చాలా మంది ఏదో చేద్దాం, రిలాక్స్ అవుతాం, ఇన్స్టాకి వస్తారు, 2 hours స్క్రోల్ చేసి వెళ్ళిపోతారు. బట్ ట్రై టు మెయింటైన్ దట్ ఫీడ్ కానీ అది కానీ దట్ వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు వర్క్ ఆన్, అండ్ దెన్ దట్ విల్ రిమైన్. హాఫ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ అక్కడే పోతాయి. అండ్ వర్క్ డైలీ, షో అప్ కన్సిస్టెంట్లీ ఈవెన్ వెన్ యూ ఫీల్ లైక్ యూ డోంట్ వాంట్ టు. దట్ ఇట్సెల్ఫ్ సపరేట్స్ యూ ఫ్రమ్ 99% ఆఫ్ ద పీపుల్. షో అప్ ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ వాంట్ టు. ఎక్కడైనా జిమ్ కానీ ఏదైనా స్టడీ డూయింగ్ దట్ 1 DSA ప్రాబ్లం కానీ, లేదా లెర్నింగ్ ఎ న్యూ కాన్సెప్ట్ కానీ, దట్ చేంజెస్ అ బిట్. అగైన్ ఫిగర్ అవుట్ వాట్ యూ వాంట్. అంటే ఇదంతా చేసినా కానీ అల్టిమేట్లీ ఎందుకు పీస్ఫుల్నెస్ కోసం, హ్యాపీనెస్, టు లీడ్ దట్ హ్యాపీ లైఫ్ కదా. సో స్టే హెల్దీ అని నేను ఒకటి అంటాను. హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈ గోల్లో పడి చాలా మంది ఇప్పుడు ఎప్పుడో పడుకుంటారు. ఇన్ఫాక్ట్ నేను కూడా నా స్లీప్ సైకిల్ మొత్తం ఇప్పుడు మెస్డప్ అయిపోయింది. ఐ నీడ్ టు ఫిక్స్ దట్ ఫస్ట్. సో అది బీ హెల్దీ, try to be happy and do the thing that you love, figure out the thing that you love and work towards it, and try to figure out how you can make money from it. And eventually if you work hard and if you are smart enough, or if you figure it out, try to figure it out, adi you'll be happy. And ultimately try to do something that you love, and eventually you'll feel like you won't feel like work anymore. It will be like అరే చేసేద్దాను. ఇప్పుడు నేను ఇది అయిపోయాక, ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 9 అయింది నైట్, ఇది అయిపోయి నేను అక్కడికి వెళ్ళి 10 అయింది తినేసి, ఐ నీడ్ టు షూట్ సమ్ వీడియోస్. ఐ విల్ షూట్ దెమ్ బికాస్ ఎవరి కోసం, నా కోసం. దట్ డోంట్ ఫీల్ లైక్ అరే 10 తర్వాత ఎందుకు వర్క్ చేయాలని అనిపించదు, ఎందుకంటే నా కోసం నేను చేస్తున్నాను కాబట్టి, లేదా ఐ రియల్లీ లవ్ ఇట్ అన్నట్టు. సో దట్ ఈస్ ద మైండ్ సెట్ ఐ బిలీవ్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్. నిజం, ఎవ్రీబడి షుడ్ హ్యావ్. నా ఫైనల్ వర్డ్స్ ఏంటంటే, ఎవరో కాదు, నీకు నువ్వే ఉంటావు, నీ ఫ్యామిలీకి కూడా నువ్వే ఉంటావు. నిన్ను నువ్వు నమ్ము ఫస్ట్. వేరే వాళ్ళు ఎవరో నిన్ను మీద నమ్మకం లేదని అదంతా చేసేది కాదు. బిలీవ్ యువర్ సెల్ఫ్, యుడ్ బి రీచింగ్ ది గుడ్ ప్లేస్. ఇంకోటి ఒక్క పాయింట్ యాడ్ చేయాలి నేను. సో ఇప్పుడు ఇందాక ఒకటి చెప్పానండి, నేను వెళ్తాను, ఇప్పుడు వెళ్ళి కష్టపడతాను. సో అప్పుడు చాలా మంది అనుకున్నారు, నీ కంపెనీ కాబట్టి లేదా నీ ఛానల్ కాబట్టి నువ్వు కష్టపడతావు నీ కోసం. బట్ నేను ఒక కంపెనీలో ఎంప్లాయీ, నేను ఎందుకు అంత కష్టపడాలి? నాకేమైనా ఇదో పర్స్పెక్టివ్ ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఏదన్నా అదే L&T మొన్న అతను అన్నాడు కదా 90 hours వర్క్ చేయాలి, అది అతను చేసి అంత అన్ అవర్స్, అతను 40-50 hours అతను చేస్తాడు, అతని కంపెనీ కాబట్టి అతనికి కోట్లలో వస్తుంది. నాకు వాడు ఇచ్చే 5 లక్షల కోసం నేను అంతసేపు ఎందుకు చేయాలని అనుకుంటున్నాను. బట్ మై పర్స్పెక్టివ్ ఇస్, దిస్ మైట్ గెట్ కాంట్రవర్షియల్ ఒపీనియన్, కావాలంటే మీరు హైలైట్లో పెట్టండి, పర్లేదు నాకు. బట్ ఇప్పుడు అలానే వాడు ఆ పొజిషన్కి వెళ్ళాడు కదా, వాడు అంత కష్టపడిపోయింటే వాడు ఆ పొజిషన్కి ఎందుకు వెళ్ళాడు? ఇట్స్ నాట్ లైక్ వాడు 20-30 hours చేసేది ఆ పొజిషన్కి వెళ్ళాడు, వాడు 90 hours చేశాడు, వాడు ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు యు ఆర్ ఇన్ స్టార్టింగ్ పొజిషన్ ఆఫ్ యువర్ థింగ్ ఆర్ సంథింగ్, లెర్న్ ద స్కిల్. నువ్వు వాడి కోసం కష్టపడకు, నీకోసమే పడు. నువ్వు 90 hours చేసినా, వాడికి పని చేసి వాడికి ప్రాఫిట్ వచ్చినా,
అంటే యాజ్ లాంగ్ ఎస్ యూఆర్ లెర్నింగ్ సంథింగ్, నువ్వు ఏదో నేర్చుకుంటావు కదా. ఇప్పుడు ఆ కంపెనీలో ఏదో ఉన్నావు, ఏదో ప్రాజెక్ట్స్ చేస్తావు, ఏదో చేస్తావు, నువ్వు కష్టపడతావు కరెక్టే, వాడు ప్రాఫిట్ తీసుకున్నాడు ఓకే, అంతా పక్కన పెట్టి, కానీ నువ్వు ఏదో నేర్చుకుంటావు కదా. 2 years కష్టపడు, 60 hours 70 hours 90 hours అవుతుంది, హసిల్ చేయి ఎర్లీ స్టేజ్ ఆఫ్ యూర్. ఎందుకంటే అంత రెస్పాన్సిబిలిటీస్ ఉండవు నీకు అప్పుడు. నేను ఫ్యామిలీ ఉండదు, ఏముండదు, మా అయితే ఇంటికి కొంచెం డబ్బులు పంపించాలి, సో దట్ ఈస్ ఫైన్. బట్ స్టిల్ అన్ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉండవు కదా. సో ఆ టైంలో ఇఫ్ యూ వర్క్ హార్డ్, మెయింటైన్ దట్ స్కిల్, నీ ఎవరి కోసం పని చేస్తాను పక్కన పెట్టేసి, అరే మన కోసం మనం కష్టపడదాం, 2 years కష్టపడితే ప్రొఫైల్ మంచి బిల్డ్ అయ్యింది, లేదా మంచి స్విచ్ కొట్టచ్చు నేను, అట్లా ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా చాలా మంది వీడిచ్చేసాలి, నేను ఇన్వెస్ట్ చేస్తే చాలని చెప్పి మిగతా టైం రిలాక్స్ అయిపోతే అవ్వండి, నాకేం ప్రాబ్లం లేదు, మీకు ఆ లైఫ్ అలానే ఉంటుంది, మారదు. బట్ యూ వాంట్ దట్ లైఫ్, బట్ ఐ వాంట్ టు బి దిస్ అంటే ఇట్ డజంట్ హ్యాపెన్. లైఫ్ ఈస్ దిస్ బట్ ఐ లైక్ దిస్. ఇది ఉంటుంది ఒకటి సూట్స్ లో నాకు ఇష్టమైన డైలాగ్, ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ లైఫ్ ఈస్ దిస్, ఐ వాంట్ దిస్. సో దానికోసం కష్టపడి యూ విల్ బి రీచింగ్ దేర్ యాజ్ వెల్. కష్టపడితే రీచింగ్ దేర్ యాజ్ వెల్. అవ్వకపోయినా ఇంకా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వీ గేవ్ అవర్ బెస్ట్ అని, దట్స్ ఫైన్. సో ఇట్ ఈస్ నైస్ పాడ్కాస్ట్ అబ్బా, వెరీ వెరీ లాంగ్ టాక్, బాగా మాట్లాడాము. నేను చాలా టాపిక్స్ టచ్ చేశాను కదా. ఐ హ్యాడ్ వెరీ గ్రేట్ డిస్కషన్ విత్ యూ. చూసారు కదా ఈ పాడ్కాస్ట్ అంతా, మీకు నచ్చితే చివరి వరకు చూసానని చెప్పండి. అందుబాటు హర్షవర్స్ కూడా గో దేర్ అండ్ సబ్స్క్రైబ్ యాజ్ వెల్. మన విజయ్ బ్రో కూడా చాలా అంటే హీస్ ట్రైంగ్ టు బ్రింగ్ డిఫరెంట్ పీపుల్ అండ్ ఇంటూ ద పాడ్కాస్ట్. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు ఎంకరేజ్ చేసే కొద్దీ తనకు కూడా మోటివేషన్ వస్తుంది. సో ఆల్ ద బెస్ట్ బ్రో, పర్సనల్లీ ఐఎమ్ రూటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ. చలో.